ప్రభునందు ప్రియులారా, ప్రతి మాసం మనకున్నటువంటి వారాలలో మన భక్తి జీవితానికి సంబంధించినవి, మన ఆత్మీయ జీవితానికి సంబంధించినవి కొన్ని వారములు అనగా ఒక 2 వారములు అనుకుందాం. నెలలో మనకు 4 ఆదివారాలు వస్తే ఒక 2 ఆదివారాలు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన స్పిరిచువల్ సర్మన్స్ మనం వింటూ, సంఘం అనేది సిద్ధాంతపరమైన విషయాలలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి కనుక ఒక మాసంలో మనకున్నటువంటి వారాలలో 1 లేదా 2 వారాలు కనీసం సిద్ధాంతపరమైనటువంటి విషయాలు మాట్లాడుకున్నట్టుగా కూడా మనము సమయాన్ని వెచ్చిస్తూ ముందుకు సాగుచున్నాం. అందులో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకొని రావడానికి నేను ఇష్టపడుతున్నాను. మనకున్న సమయంలోనే దీనిని మాట్లాడుకున్నట్టుకు మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా మన అంశం ఏంటో చూద్దాం స్క్రీన్ మీద. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద టుడే సర్మన్. ఏమిటది? అగోచరుని తగ్గింపు. అగోచరుని తగ్గింపు. అది మీరు ఫస్ట్ మనసులో పెట్టుకోండి. ఈ అంశాన్ని మీ ముందు నేను తీసుకొని వచ్చి ఒక్కొక్క విషయం అర్థం చేయించడానికి దీన్ని మొత్తం 8 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. 8 పార్ట్స్. అందులో ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం మొదటి భాగం. రైటా? సో మన అంశం ఏంటి? అగోచరుని తగ్గింపు. అది మన అంశం. దీనిని 8 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. అందులో మొదటి భాగాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట, ఒక సందర్భంలో, ఆ సందర్భం ఏదైనప్పటికీ ఆ సందర్భాన్ని మనం పక్కన పెట్టి ఉన్న విషయాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము దయచేసి 55వ అధ్యాయం తీద్దామా? ఒకసారి 9వ వచనము చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇది దేవుని స్టేట్మెంట్. మీరు పైనుంచి చదువుకుంటూ వస్తే సందర్భం అంతా దారి తప్పిన ప్రజల గురించి చెబుతూ, మీ మార్గములు బాగలేవు, మీ తలంపులు బాగలేవు, మీ ఆలోచనలు బాగలేవు, మీ విధానాలు బాగలేవు, మీ నిర్ణయాలు బాగలేవు అని ఒకవైపు చెబుతూ, ఆ కాంటెక్స్ట్లో దేవుడు తన గురించి ఒక వాస్తవాన్ని తెలియజేశాడు. జాగ్రత్తగా విందాం, మనసు పెట్టి విందాం. సందర్భం ఏదైనా ఒక వాస్తవం మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమిటా వాస్తవం? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వారిని గద్దిస్తున్నాడు, భక్తిహీనులను గద్దిస్తున్నాడు, భక్తిహీనులను అరుస్తున్నాడు, మీ యొక్క మార్గాలను చెడిపోయాయని చెబుతున్నాడు. కాంటెక్స్ట్ అదే. ఆ కాంటెక్స్ట్లో తన గురించి ఆయన ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్ని మాత్రం కొంచెం సీరియస్గా తీసుకుందాం అంటున్నా. ఒక్కసారి యెషయా గ్రంథం 55:9లో ఉన్న మాటను మనసులో పెట్టుకొని రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడిన మాటను చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో, ఆహా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దేవుని బుద్ధి కానీ, దేవుని జ్ఞానము కానీ, దేవుని బాహుళ్యము కానీ, వాటిలోని గంభీరత అర్థం చేసుకోవడం అన్నది మనిషికి సాధ్యమయ్యేది కాదు అన్న ఎక్స్ప్రెషన్ని పౌలు గారు ఇస్తున్నారు. ఆయననే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఆయనను ఎందుకు పక్కన పెట్టాడు? ఏదేను వనంలో చెట్టు ఎందుకు వేయాలి? ఏశావును పక్కన పెట్టడం ఏంటి? యాకోబును ఎన్నుకోవడం ఏంటి? సహజంగా మనిషి తనకు చాలా తెలివి ఉందన్నట్టుగా దేవుని దగ్గరకు వచ్చి ప్రదర్శిస్తూ ఉంటాడు. కానీ భక్తులు ఇలాంటి ప్రశ్నలు దేవుని దగ్గర పనికిరావు అని అంటున్నారు. ఇలాంటి ప్రశ్నలు దేవుని దగ్గర పనికిరావు. మట్టి మానవుడు మహిమగల దేవుని అర్థం చేసుకోవడానికి అసలు ఏమాత్రం కూడా సరిపోడు అన్న భావన వస్తుంది. కొంచెం ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇది కూడా అలా మనసులో పెట్టుకొని మరొక వచనాన్ని మనము బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథంలో 26వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇదంతా మొదటి భాగానికే. ఇంతవరకు
సువార్త గాయకులు రమేష్ గారు పాడింది ఈ పాటనే. యోబు గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం ఏముంది? ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, తర్వాత ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటితే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? ఒక్కసారి ఈ మాటలన్నిటిలోని భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ పౌలు గారు రోమపత్రికలో మాట్లాడిన మాట కానీ, యెషయా గ్రంథంలో దేవుడు తానే స్వయంగా తన గురించి చెబుతున్నటువంటి స్టేట్మెంట్ కానీ, ఇక్కడ యోబు గ్రంథంలో భక్తుడైన యోబు గారు దేవుని గురించి మాట్లాడుతున్నది, ఆయన యొక్క సృష్టి కార్యములన్నిటినీ పైన వర్ణిస్తూ, ఇంత నేను మాట్లాడినా ఆ దేవుని గురించి నాకు తెలిసినది, ఆ దేవుని గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కానీ ఆకాశ మహాకాశములు పట్టజాలన మహాదేవుని భూమి మీద ఉన్న మట్టి మానవుడు సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి సరిపోడు అన్న భావన వారి మాటల్లో కనబడుతోంది. దీన్ని మనం క్యాచ్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటి భాగంలో దిస్ ఇస్ ద టార్గెట్ వాట్ వీ హ్యావ్. ఈ మొదటి భాగంలో మన లక్ష్యం ఏంటి? అసలు మహిమగల ఆ మహోన్నతుడైనటువంటి దేవునిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనిషి సరిపోతాడా? దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క వచనాన్ని మీకు చూపిస్తూ వస్తున్నాను. 3 వచనాలు చూపించాను. 4వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథంలో 139వ కీర్తన 1 నుంచి 6 వచనములు, 1 నుండి 6 వచనములు దావీదు గారు వ్రాసిన కీర్తన ఇది. దావీదు గారు వ్రాసిన కీర్తన ఇది. మీకు 6వ వచనం మాత్రమే చూపిస్తున్నారు కానీ నేను ఒక్కసారి 1 నుంచి నేను చదువుతున్నాను. 139వ కీర్తన 1 నుంచి చూద్దాం. దయచేసి ప్రతి వచనాన్ని అందరూ తీసి చూడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలనన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అని చెప్పి, ఇప్పుడు 6వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటి? ఇట్టి తెలివి, చదవండి అందరూ, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు ఈ మాట? ఎన్నో కీర్తనలు వ్రాసిన, ఎంతో జ్ఞానాన్ని మనకు నేర్పించినటువంటి దావీదు గారు దేవుని గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నారు ఆయన? ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం. అగోచరం అంటే నేను అందుకోలేనది. దేవాని ఆలోచనలు, దేవాని తలంపులు, దేవాని యొక్క కార్యములు, నీ శక్తి, నీ బలము. అక్కడ యోబు గారు ఏమంటున్నారో దాదాపుగా ఆయన బలము, ఆయన గంభీరత గురించి మాట్లాడుతుంటే, ఈ కార్యములు, ఈ జ్ఞానము నాకు అందదు అంటున్నాడు. ఈ తెలివి నాకు అందదు. చేతులు ఎత్తేస్తున్నాడు దావీదు గారు. స్క్రీన్ మీద మరొక వచనం చూద్దాం కాసేపట్లో. ఇంకొక వచనం కూడా చూద్దాం. అదే 139వ కీర్తనలో 17, 18 వచనాలు కూడా చూద్దాం. 17 and 18. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. తెలుసు కదా ఈ మాట మనందరికీ. ఈరోజు నా సందేశంలో వచనాలు ఎక్కువ ఉంటాయి, మీరు భరించాలి. 40వ కీర్తన ప్లీజ్. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. చెప్పలేను. మా ఎడల నీకున్న తలంపులను నేను వివరించలేను. అది ఎన్ని అడిగితే నేను చెప్పలేను. ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద జ్ఞానైనా, దేవుడు అనే పాయింట్ దగ్గరకు వచ్చేసరికి నేను చాలా పరిమితి కలిగినటువంటి వాడు. ఐఎమ్ వెరీ లిమిటెడ్ ఇన్ నేచర్, ఐఎమ్ వెరీ లిమిటెడ్ ఇన్ మై నాలెడ్జ్, ఐఎమ్ వెరీ లిమిటెడ్ ఇన్ మై విజ్డమ్ అంటున్నాడు. చూడండి జాగ్రత్తగా. ఇంకో వచనం చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. యోబు గ్రంథము 37వ అధ్యాయం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 23వ వచనము జాగ్రత్తగా చూద్దాం. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు. నెక్స్ట్ మాట జాగ్రత్తగా చూస్తే, ఆయన మనకు అగోచరుడు అని ఉంది. ఆయన మనకు అగోచరుడు. ఇంగ్లీష్కి వచ్చేసరికి హీఈస్ బియాండ్ అవర్ రీచ్ అన్నాడు. చూడండి వన్స్ అగైన్,
ఇంగ్లీష్కి వచ్చేసరికి ది ఆల్మైటీ ఈజ్ బియాండ్ అవర్ రీచ్, బియాండ్ అవర్ రీచ్. అగోచరుడు అనే తెలుగు పదం వెంటనే మనకు అర్థం కాకపోయినా అసలు అగోచరుడు అనేటువంటి పదానికి ఉన్న అర్థం ఏంటని అడిగితే హీఈస్ బియాండ్ అవర్ రీచ్. ఇన్కాంప్రిహెన్సిబుల్ అని అంటాం ఇంగ్లీష్లో మరొక పదం. అందుకోలేం దేవుణ్ణి. ఏ విషయంలో తీసుకున్నా కూడా దేవుడు మనకు సంపూర్ణంగా అర్థం అవ్వడం అన్నది అసాధ్యం. ఆయన గురించి మనం వినుచున్నదంతా మికిలి మెల్లనైనా గుసగుస శబ్దము పాటిదే. ఇంతవరకు మనం విన్న దానిని బట్టి నేను మీ ముందు ప్రజెంట్ చేసినది ఏంటో ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. ఇది పిక్చర్ చదవండి అందరూ ఒకసారి. స్క్రీన్ మీద కనపడుచున్నది, దేవుడు అగోచరుడు, మన ఊహలకు అందని వాడు. హీఈస్ ఇన్కాంప్రిహెన్సిబుల్ ఆర్ బియాండ్ అవర్ రీచ్. ఈ మాట నేనంటున్నానా? ఈ మాట నేనంటున్నానా? బైబిల్లోనే కనపడుతోందా? అది మీరు చెప్పాలి. నేనంటున్న మాటనా పెద్ద పెద్ద భక్తులు ఇచ్చిన స్టేట్మెంటా? ఇది భక్తులు ఇచ్చిన స్టేట్మెంట్, నా సొంత మాటలు కాదు. రైట్, ఏంటి మన అంశం ఈరోజు? మన అంశం ఏంటి ఈరోజు? అగోచరుని తగ్గింపు అంటున్నాను. ఫస్ట్ పాయింట్, మొత్తం ఎన్ని భాగాలుగా డివైడ్ చేసుకున్నాం ఈ అంశాన్ని? 8 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. ఆ 8 భాగాలలో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది దేవుడు అగోచరుడు అని అర్థమైపోయింది. అగోచరుడు అంటే తెలుగులో ఉన్న అగోచరుడు అన్న పదానికి మీనింగ్ ఏంటి? మనకు అందనివాడు. అది పాయింట్. మనకు అందనివాడు, మనం అందుకోలేనివాడు. మరి మనం అందుకోలేని ఆ దేవునిని మనం అందుకోవాలంటే ఎలా? హీఈస్ బియాండ్ అవర్ రీచ్. యాక్చువల్లీ మన మట్టి మెదడుతో, మనకున్న చిన్న జ్ఞానముతో ఆలోచిస్తున్నారు అందరూ. మనది చాలా చిన్న జ్ఞానం. మన బుద్ధి, మన తెలివి, మన జ్ఞానం చాలా చిన్నది, చాలా చిన్నది. ఇంత చిన్న మెదడుతో, ఇంత చిన్న జ్ఞానముతో, ఇంత చిన్న తెలివితో వర్ణించలేనంత శక్తిమంతుడు, వర్ణించలేనంత గొప్ప దేవుడు, ఆయనను మనము సొంతంగా అర్థం చేసుకోవడం అనేది ఈ జీవితం అంతా కష్టపడినా కాని పని, అసాధ్యం. అయితే మరి ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా? ఆయన గురించి మనకు అంతో ఇంతో తెలియాలంటే మనకెవరు తెలియజేయాలి? వెరీ సింపుల్, ఆయనే తెలియజేయాలి. ఆయన గురించి ఆయన చెప్పుకోకపోతే మనకు ఎలా తెలుస్తుంది? ఆయన గురించి ఆయన చెప్పుకోకపోతే మనకు అర్థమయ్యే అవకాశమే లేదు. అలాగని ఒకవేళ తన గురించి తాను పూర్తిగా చెప్పడం మొదలు పెడితే మట్టి మీద అందుకోలేదు. ఆయన స్టాండర్డ్లో మాట్లాడితే మనకు అర్థం కాదు. ట్రై టు క్యాచ్ ద పాయింట్. దేవుడు తన ఒరిజినల్ స్టాండర్డ్లో మాట్లాడితే మనిషికి అందడు. అప్పుడు మనకు అర్థమయ్యే స్టాండర్డ్లోనికి దిగి మాట్లాడుతుంటాడు దేవుడు. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మన స్టాండర్డ్లోనికి దిగి మాట్లాడుతూ ఉన్నాడని మన పాయింట్ మనం పక్కన పెట్టేశామనుకోండి, మనకు దేవుడే చిన్నోడిగా కనపడతాడు. ఇక్కడతో మొదటి భాగం సమాప్తం. ఇంతవరకు నేను చెప్పింది. ఇప్పుడు రెండవ భాగంలోనికి వెళ్దాం. మొదటి భాగంలో మనం మాట్లాడుకుంది ఒకటి, దేవుడు మనకు అందేవాడు కాదు, ఆయన స్టాండర్డ్ వేరు. హీఈస్ బియాండ్ అవర్ రీచ్ అని మాట్లాడుకుంటున్నాం. ఆయన అగోచరుడు అని మాట్లాడుకుంటున్నాం. ఇది అర్థమైతే ఇప్పుడు రెండవ భాగంలోనికి ప్రవేశిద్దాం. రెండవ భాగంలో ఒక వచనాన్ని ముందుగా స్క్రీన్ మీద చూద్దాం. మీరు నోట్స్ రాసుకుంటున్నా కూడా అలానే రాసుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదువుకోవడానికి మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనము. దేవుడే మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు అని నెక్స్ట్ మాట, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. ఆ మాట అందరూ చదవండి. దేవుడు తనను తాను ఏమిగా పరిచయం చేసుకుంటున్నాడు ఇర్మియా గ్రంథంలో? జీవ జలముల ఊట. ఎల్లో కలర్లో కనపడుతుంది స్క్రీన్ మీద మీకు. మీరెవరు ప్రభువా అని అడిగితే ఆయన తన గురించి తాను మాట్లాడుకుంటున్న మాట, చెబుతున్న మాట, నేను జీవ జలముల ఊటను అంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం ఆ మాట. జీవజలముల ఊట అంటే ఇప్పుడు దేవుని మనం ఊట ఫార్మాట్లో ఊహించుకుందామా? నా స్వరూపము ఊట అని చెబుతున్నాడా? ఆ ఊట యొక్క తత్వాన్ని మీరు అర్థం చేసుకోమని చెబుతున్నాడా?
ఊట యొక్క తత్వం మనకు అర్థమైతే, మన కళ్ళ ముందు మనకు ఊట తెలుసు కనుక ఊట యొక్క తత్వం మనకు అర్థమైతే, దేవుని యొక్క తత్వం మనకు కాసంత ఇంతని అర్థం చేసుకోవడానికి అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. అలా నేను కొన్నిటిని చూపిస్తాను వచనాలను, మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. కీర్తనల గ్రంథంలో 84వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథంలో 84వ కీర్తన 11వ వచనంలో ఏముందో మనం చూస్తే, దేవుడైన యెహోవా సూర్యుడై ఉన్నాడు అని చూడండి. అక్కడ ఒక్క మాట చాలు నాకు. దేవుడైన యెహోవా సూర్యుడై ఉన్నాడట. ఏం చేద్దాం ఇప్పుడు? దేవుడు అనగానే రౌండ్ షేప్లో ఊహించుకుందామా? దేవుడు సూర్యుడై ఉన్నాడు అనగానే ఇప్పుడు సూర్యుని స్వరూపాన్ని, సూర్యుని రూపాన్ని మనసులో పెట్టుకుందామా? లేకపోతే సూర్యుడు అన్నవాడు ఏం చేస్తాడు ప్రతిరోజు మనకు తెలుసు కనుక, సూర్యుని యొక్క తత్వం ఏంటో తెలుసు కనుక, సూర్యుని స్వభావం ఏంటో తెలుసు కనుక, సూర్యుని వర్క్ ఏంటో తెలుసు కనుక, సూర్యుడు మానవులకు ఏమి ఇస్తాడో తెలుసు కనుక, ఆ మీనింగ్లో దేవుణ్ణి అర్థం చేసుకోమని భక్తుడు చెబుతున్నాడు అక్కడ. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? దేవుడు సూర్యుడై ఉన్నాడంటే ఇంకా ప్రతిరోజు వెళ్ళి సూర్య నమస్కారం చేద్దామని అంటున్నాను నేను. దేవుడు సూర్యుడై ఉన్నాడంటే ఇంకా సూర్యుడు ఎక్కడ కనపడినా నమస్కారం పెడదామా, స్తోత్రం చెప్దామా? దేవుడు సూర్యుడై ఉన్నాడు, దేవుడు ఊటై ఉన్నాడు. మీరు పదాలు జాగ్రత్తగా ఆలోచించాలి. మనకు తెలిసిన ఊట, మనకు తెలిసిన సూర్యుడు. అదే వచనములో పక్కన కేడమై ఉన్నాడని కూడా ఉంది, అది కూడా గమనించండి. నెక్స్ట్ మాట ప్లీజ్. దేవుడైన యెహోవా సూర్యుడును, నెక్స్ట్ కేడెమునై ఉన్నాడట. తర్వాత నెక్స్ట్ వచనం ప్లీజ్. ఇది చూడండి, యెషయా గ్రంథం 31:4. అంటే మనకు టైం తక్కువ ఉంది కనుక వచనం అంతా చదవట్లేదు. ఇందులో ఆయన కొదమ సింహములా కనబడుతున్నాడు, కొదమ సింహములా వర్ణించబడుతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. యెషయా గ్రంథం 31:4. యెషయా గ్రంథం 31:4 వచనంలో ఎల్లో కలర్లో చూపిస్తున్నాను స్క్రీన్ మీద నేను మీకు. ఏం కనపడుతుంది అక్కడ? ఆయన సింహము లేదా కొదమ సింహము వలె ఆయన కొండ మీదికి దిగి వచ్చును, దాని కొండ మీదికి దిగి వచ్చును అని చివరన కనపడుతోంది. సింహములా దిగుతాడట, సింహములా దిగుతాడు. ఏంటి సింహంతో పోల్చడం ఏంటి? కింద ప్రకటన గ్రంథంలో అదే వచనంలో, కింద ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో యూదా గోత్రపు సింహం అట, యూదా గోత్రపు సింహం. దీని గురించి ఒక ప్రవచనం కూడా ఉంది. ఆదికాండం 49లో ఒకసారి బైబిల్ తీద్దాం. ఆదికాండం 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయం 9వ వచనంలో, ఆదికాండం 49:9, ఆదికాండం 49:9 యూదా కొదమ సింహము అని ఉంది. అంటే యూదా మనిషి సింహం ఎట్లా అవుతాడు? అది యూదా గురించా లేకపోతే యూదా గోత్రంలో రాబోతున్న లోకరక్షకునిదా? యేసుక్రీస్తు ప్రభు గురించి అది. ఆయన యూదా గోత్రపు కొదమ సింహం అట, సింహముతో పోల్చబడుచున్నాడు. ఇంతవరకు మీరు గమనించాలి. ఊట, సూర్యుడు, కేడెము, సింహము. ఇప్పుడు దేవుని ఏ రూపంలో ఊహించుకుందాం? సూర్యుని రూపంలో ఊహించుకుందామా? సింహం రూపంలో ఊహించుకుందామా? ఊట రూపంలో ఊహించుకుందామా? కేడెం రూపంలో ఊహించుకుందామా? లేదా నెక్స్ట్ వచనంలో కనపడే మరొక రూపంలో ఆలోచిద్దాం. ఒకసారి ఆలోచించండి. ద నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఇది చూడండి, ద్వితీయోపదేశకాండం 32:11లో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించాడు. పక్షిరాజులా నడిపించాడట. ఏంటో పక్షిరాజులా, సింహములా. నెక్స్ట్ వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత యెషయా గ్రంథము 53:7లో యేసుప్రభు గురించి మాట్లాడుతూ, గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. గొర్రె పిల్లతో పోల్చబడుతున్న యేసుక్రీస్తు ప్రభు. ఎక్స్క్యూజ్ మీ, ఇవన్నీ మనకు సృష్టిలో కనబడే జంతువులు, ఇవన్నీ సృష్టిలో కనబడే పక్షులు, ఇవన్నీ సృష్టిలో కనబడే వస్తువులు. ఎలా వర్ణించబడుతున్నాడు దేవుడు బైబిల్లో? ఏ పదాలతో వర్ణించబడుతున్నాడు దేవుడు బైబిల్లో? ఆ పోలికలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. మత్తయి సువార్త 23:37లో కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకున్నానో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటిని అంటున్నాడు. ఎవరితో పోల్చుకుంటున్నాడు యేసు ప్రభు తనను తాను? కోడితో. ఎందుకు ఇదంతా? ఎదుటున్న వారికి తన గురించి అర్థం కావాలంటే వాళ్లకు తెలిసిన జంతువులు, వాళ్లకు తెలిసిన పక్షులు, వాళ్లకు తెలిసిన పదాలు అవి వాడితే గానీ ఆయన గురించి ఎక్కదు. నెక్స్ట్ ప్రకటన గ్రంథం 22:16లో ప్రకాశమైన, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ అక్కడ ఆయన తన గురించి మాట్లాడుతూ ఆయన వేకువ చుక్కయ్య ఉన్నాడట. మార్నింగ్ స్టార్. సూర్యుడు
నక్షత్రం. నెక్స్ట్, ఆయన నా వెలుగును రక్షణ అయ్యి ఉన్నాడు. చూడండి, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. ఇది పాయింట్ అక్కడ, వెలుగు. ఏ పదాలతో అయితే పోల్చబడుతున్నాడో దేవుడు, ఆ పదాలన్నీ మనకు తెలిసినవి. నేను మీకు ఏదో చెప్పడం కోసం, ఎక్కడికో మనం అందరం ప్రయాణం చేయడం కోసం ఒక్కొక్క మెట్టు నేను ఎక్కుతూ వెళ్తున్నా, నాతో పాటు రండి కాసేపు అంటున్నాను నేను, అంతే. మనం మాట్లాడుకుంటుంది రెండో భాగం, మనం మాట్లాడుతున్నది రెండవ భాగం. నెక్స్ట్ ఆన్ ద స్క్రీన్ ఇది చూడండి. గొర్రెపిల్లయే దానికి దీపం అట. గొర్రెపిల్లయే దానికి దీపం. ఏ గొర్రెపిల్ల? ఇదే గొర్రెపిల్ల ఎవరు? అక్కడున్న గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లనా దీపమా? గొర్రెపిల్లనా దీపమా? గొర్రెపిల్ల కరెక్టే, చెప్పండి. దీపము కరెక్టే, మరొక చోట సింహము కరెక్టే, మరొక చోట కోడితో పోల్చుకున్నా కరెక్టే. కోడి అనగానే ఒక భావం, సూర్యుడు అనగానే ఒక భావం, అంతేనా? గొర్రెపిల్ల అనగానే ఒక భావం, సింహం అనగానే ఒక భావం, ఊట అనగానే ఒక భావం, దీపం అనగానే ఒక భావం. ఈ పదాలు వాడితే గాని ఆయన కార్యాలు మనకు అర్థం కావట్లా. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? ఒక్కసారి ఇప్పుడు నేను చూపిస్తున్న వచనాలన్నీ లేవనుకోండి కాసేపు బైబిల్లో. ఇప్పుడు నేను చూపించిన వచనాలన్నీ బైబిల్లో లేవనుకోండి, ఎలా అర్థమవుతాడు మనకు? యెరూషలేమా యెరూషలేమా, ఎన్నో మార్లు నా రెక్కల కింద నేను నిన్ను చేర్చుకోవాలని ఆశపడ్డాను అనగానే ఏ పక్షిని చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుందని యేసు డిసైడ్ అయిపోయాడు? కోడి, మరొక చోట పక్షిరాజు. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఇది చూడండి, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడట. దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏ అగ్ని? ఏ అగ్ని? ప్రస్తుతానికి మనకు తెలిసిన అగ్ని అని ఊహించుకోవాలి. మనకు తెలిసిన అగ్ని ఏంటి? దేన్నైనా భస్మం చేయగలదు, దేన్నైనా భస్మం చేయగలదు. ఆ గుణం మాత్రమే నువ్వు క్యాచ్ చేయాలి. అయినంత మాత్రాన కొంతమంది కిరోసిన్ పెట్రోల్ వేసుకొని అంటి చేసుకుంటుంటారు, చచ్చిపోతుంటారు. ఆత్మ వెళ్ళిపోతుంది సీరియస్గా. శరీరం ఒక్కటే మసి అయిపోతుంది, శరీరం ఒక్కటే మాడిపోతుంది, శరీరం ఒకటే కుప్పగులిపోతుంది, ఆత్మ మాత్రం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆత్మను కాల్చలేకపోతున్న అగ్ని మనకు తెలిసినది, మనం వాడుతున్న అగ్ని, మనకు తెలిసిన అగ్ని, మనం చూసిన అగ్ని ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆత్మను కాల్చలేదు. ఇప్పుడు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడంటే ఓహో ఆత్మను కాల్చలేడన్నమాట అనుకోకూడదు. ఇక్కడ ఆత్మను కాల్చేంత శక్తి దేవునికి లేదన్నమాట. ఎందుకంటే దహించు అగ్ని అన్నాడుగా, నాకు తెలిసిన అగ్నికి ఆత్మను కాల్చే శక్తి లేదు కనుక దేవునికి ఆత్మను శిక్షించే శక్తి లేదు అని డిసైడ్ అయిపోతే, ఒక గుణం, ఒక తత్వం మనకు అర్థం కావడానికి బైబిల్లో ఆయన పోల్చబడుతున్న, వర్ణించబడుతున్న సందర్భాలలో మనకు తెలిసిన వొకాబ్యులరీనే వాడుతున్నాడు బైబిల్లో, మర్చిపోకండి. నెక్స్ట్ ఇది చూడండి, నాకు మరుగు చోటు నా కేడెము నీవే. చోటు, మరుగు చోటు, చోటు అంటే అర్థం ఏంటి? స్థలం. కింద వచనంలో ఆశ్రయదుర్గం అన్నాడు. ఆశ్రయదుర్గం అన్నాడు ఇంగ్లీష్కి వచ్చేసరికి రాక్, పైన వచ్చేసరికి చోటు, మరుగు చోటు. 119వ కీర్తనలో మరుగు చోటు. చోటు అంటే స్థలం కాదు, ప్లేస్ కాదు. ఇంకా నెక్స్ట్, యెహోవా నామము బలమైన దుర్గము. దుర్గము ఆ ఎల్లో కలర్లో ఉన్న వర్డ్స్ అన్నిటిని మీరు క్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె, చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టేదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. చిమ్మట, దేవుని యొక్క పనిని చెబుతూ చిమ్మటతో పోలుస్తున్నటువంటి మరొక సందర్భం అది. అండ్ ద నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ప్రభువా తరతరముల నుండి నాకు నివాస స్థలమా. ఎలా ఊహించుకోవాలి ఇప్పుడు దేవుణ్ణి? నేను ఎలా ఊహించుకోవాలి? ప్రకటన గ్రంథం 21:22 ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేవుడే దేవాలయమై ఉన్నాడు. ఇదెంత విచిత్రం! దేవుడే దేవాలయమై ఉన్నాడట. నిజానికి దేవుడు వేరు, దేవాలయం వేరుగా. మరి దేవుడు దేవాలయం ఉండడం ఏంటి అంటే, ప్రతి పదములో వెనకలో ఒక అర్థం ఉంది, ప్రతి పదములో వెనకలో ఒక ఉద్దేశం ఉంది. రైటా? ఇవన్నీ చూసిన తర్వాత నాకేమర్థమవుతుందో నెక్స్ట్ ఇమేజ్లో చూద్దాం. వీటిని ఏమంటామంటే బైబిల్లో చూడండి ఒకసారి, దేవుని పోలికలు లేదా వర్ణనలు. ద సిమిలిట్యూడ్స్ ఆర్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ గాడ్. ఏమనాలి వాటిని?
దేవుని పోలికలు లేదా డిస్క్రిప్షన్స్, వర్ణనలు. ఇప్పటివరకు మనం చూసిందంతా ఎక్కడ నుంచి వొకాబులరీ పుట్టిందో ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఒకసారి ఇది చూడండి. మీకు ఇప్పుడు సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తున్నాను, మొత్తం అన్నీ ఇస్తే ఇవన్నీ కూడా సృష్టిలో నుండి ఉన్న వస్తువులు, సృష్టిలో నుండి ఉన్న పక్షులు, సృష్టిలో కనబడుతున్న జంతువులు, సృష్టిలో కనబడుతున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని భక్తులు తీసుకొని దేవుని గురించి చెప్పే చిన్న ప్రయత్నం చేస్తున్నారు. లిస్ట్ కనపడుతుంది కదా మీకు. సింహం ఉంది లిస్టులో, గొర్రెపిల్ల ఉంది, పక్షిరాజు, కోడి, సూర్యుడు, వేకుచుక్క, వెలుగు, దీపము, దహించు అగ్ని, జీవజలపు ఊట, మరుగు చోటు, ఆశ్రయ దుర్గము, చిమ్మట, నీడ, కేడము, దేవాలయము. వాట్ ఈస్ దిస్ వొకాబులరీ ఇన్ ద బైబిల్? ఏమీ అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మొదటి భాగంలో దేవుడు అగోచరుడని చూసాం. కొంచెం మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. మొదటి భాగంలో మొత్తం ఎన్ని భాగాలు ఈరోజు మన పాఠానికి? 8 భాగాలలో మొదటి భాగంలో దేవుడు అగోచరుడని అర్థమైపోయింది. మరి అగోచరుడైన దేవుడు మనిషికి అర్థం కావడం ఎలా? ఆయన స్టాండర్డ్ వేరుగా, కానీ మనిషికి అర్థం కావడానికి బైబిల్లో భక్తులు ఆత్మ ప్రేరేపణతో వాళ్ళు చేస్తున్న మాట, మన స్టాండర్డ్లోనికి దిగి వారు ప్రజెంట్ చేస్తుంటే, కొన్ని సందర్భాలలో దేవుడే డైరెక్ట్గా తన గురించి స్టేట్మెంట్ ఇస్తుంటే, ఈ యాంగిల్లో మనం బైబిల్ చదివేటప్పుడు ఒక విషయం మనకు అర్థం కావాలి. ఆయన నాకు అర్థం కావడానికి నా లెవెల్లోనికి దిగి మాట్లాడుతున్నాడన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మనం కూడా మన జీవితంలో కొన్ని సందర్భాలలో మరొక లెవెల్కి దిగి మాట్లాడుతుంటాం. మనము కూడా కొన్ని సందర్భాలలో లెవెల్కి దిగి మాట్లాడుతుంటాం. ఎలా అంటారేమో, మన ఇంట్లో పసిపిల్లలు ఒకసారి ఊహించుకోండి. 1 సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు, మనకు తెలిసినంత భాష వాళ్ళకి తెలుసా? చెప్పండి అందరూ. చిన్న పిల్లలకు మన ఇంట్లో మనకు తెలిసినంత భాష వాళ్ళకు తెలుసా? స్నానం చేసుకుందాం రా, స్నానం చేయిస్తాను రా అంటే వాడు రాడు. లాల పోసుకుందాం రా అంటే వస్తాడు. వాడికి స్నానం అర్థం కాదు, అంతేనా? చిన్నపిల్లలతో మనం మాట్లాడే భాష చెప్పండి. మన భాష వాళ్ళ భాష? మన భాష మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు, వాళ్ళ భాష మాట్లాడాలి. అవునా? బిర్యానీ తిందాం రా ప్యారడైజ్లో అర్థం కాదు. వాడికి ఏదో ఉంటుంది, అన్నానికి వాడికి వచ్చిన వొకాబులరీ ఏదో ఉంటుంది పసిబిడ్డకు. ఏమన్నారు? ఆమ్ తింటావా? ఆమ్ అంటే ఆమ్ కా మతలబ్ మ్యాంగో హై కాదా? ఏ హిందీ మే ఆమ్ నహీ హై. వాడి ఆమ్ వేరు. మా ఇంట్లో చిన్న బిడ్డ ఉంది. ఏ ఫుడ్ ఐటమ్ ఇచ్చినా, చాక్లెట్ ఇచ్చినా, బిస్కెట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా దాని పేరు మమ్మం. ఏం పేరు దాని పేరు? మమ్మం, అంతే. బిస్కెట్ తీసి తింటావా అంటే అర్థం కాదు, చాక్లెట్ తింటావా అర్థం. ఏదైనా మమ్మం అన్నాం అనుకోండి, మమ్మం అనగానే ఫుడ్ ఐటమ్ అని తన డిక్షనరీ అది. అంతేనా? పిల్లలకి చూడండి, పప్పలు తింటావా, ఆమ్ తింటావా, మమ్మం తింటావా, లాల పోసుకుంటావా, ఏంటి భాష అంతా? మీరు వెళ్ళి బయట బజార్కి వెళ్ళి, మీరు కోటికి వెళ్ళి, ఎక్కడ బుక్ స్టాల్కి వెళ్ళి డిక్షనరీ కొనుక్కొని ఆమ్ అంటే ఏంటి అని ఎదగకూడదు. ఇక్కడ చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు మనం వాళ్ళ లెవెల్కి దిగి మాట్లాడితేనే వర్కౌట్ అవుతుంది. అక్కడ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది వాళ్ళ లెవెల్కి దిగితే తప్ప వాళ్ళకి అర్థం కానప్పుడు ఇంకా మీకు మ్యాటర్ అర్థమైపోవాలి. దేవుడు మనకేదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి? మన లెవెల్కు దిగాలి, లేకపోతే మనకు ఎక్కదు, లేకపోతే మనకు ఎక్కే అవకాశమే లేదు. అలా మన లెవెల్కి దిగి ఆయన వర్ణించబడుతున్న తీరును ఒక కేటగిరీలో చూసాం ఇంతవరకు. అది సృష్టిలోని కేటగిరీ. చెప్పండి ఏంటది? సృష్టిలోని కేటగిరీ. ఇది అందరికి అర్థమైతే దీన్ని 2వ భాగంలోకి వేద్దాం. ఇక్కడతో మీకు 2వ భాగం సమాప్తం. మనం ఏం మాట్లాడుకుంటున్నామో, ఒక్కొక్క భాగంలో ఏం మాట్లాడుకుంటున్నామో అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా 3వ భాగంలోకి వెళ్దాం. ఇప్పుడు మరొక సెట్లోనికి వెళ్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలి, ఒక్కొక్క భాగం మనం ముందుకు వెళ్ళిపోయే కొద్దీ ఏం ప్రయత్నం జరుగుతుందో బైబిల్లో మనకు అర్థమైతే చూడండి. పెండ్లి కుమారునితో పోల్చబడుతున్న దేవుడు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారునితో పోల్చబడుతున్న ఆయన నెక్స్ట్ ఇమేజ్లో చూపించు. నెక్స్ట్ ఇమేజ్లో
నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడట. ఒక చోట పెండ్లి కుమారుడు, నెక్స్ట్ మరొక చోట భర్త. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. బానే ఉంది. నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా సృష్టించిన వాడు ఏమవుతాడు చెప్పండి. ఈ వచనం ప్రకారం చెప్పాలి నాకు ఆన్సర్. భర్త, సృష్టించిన వాడు భర్త యెషయా గ్రంథంలో. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ నుండి సృష్టించిన వాడు ఏమవుతున్నాడు? ద్వితీయోపదేశకాండం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రిగాడా అన్నాడు. ఇప్పుడు నేను ఏమని అర్థం చేసుకోవాలి? ద్వితీయోపదేశకాండంలో సృష్టించిన వాడెవరు చెప్పండి? ద్వితీయోపదేశకాండంలో సృష్టించిన వాడెవరు? తండ్రి. యెషయా గ్రంథంలో సృష్టించిన వాడెవరు? భర్త. ఇప్పుడు దేవుణ్ణి నేను తండ్రిగా ఊహించుకోవాలా, భర్తగా ఊహించుకోవాలా, లేదా పెండ్లి కుమారునిలా ఊహించుకోవాలా? పెండ్లి కుమారునిగా వర్ణించబడుతున్నాడు, భర్తగా వర్ణించబడుతున్నాడు దేవుడే. ఇంకా ఇది చూడండి, ఆయన న్యాయాధిపతి, శాసనకర్త, రాజు. నెక్స్ట్ యుద్ధశూరుడు, యుద్ధశూరునిగా నిర్గమకాండం 15:3లో, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనంలో న్యాయాధిపతిగా, శాసనకర్తగా, రాజుగా వర్ణించబడుతుంటే, అండ్ ద నెక్స్ట్ ఇమేజ్లో యుద్ధశూరుడిగా కనబడుతున్నాడు. ఏమని ఊహించుకోవాలి ఇప్పుడు నేను దేవుణ్ణి? ఇప్పుడు యుద్ధశూరుడు అనగానే నిజంగానే దేవునికి నడుము దగ్గర కత్తి ఉంటుందనా? యుద్ధశూరుడు అనగానే దేవునికి నిజంగా కిరీటం ఉంటుందనా? యుద్ధశూరుడు అనగానే నిజంగా దేవుడు గుర్రం ఎక్కుంటాడనా? పెండ్లి కుమారుడు, భర్త, తండ్రి, యుద్ధశూరుడు, న్యాయాధిపతి, రాజు, శాసనకర్త, ఇవన్నీ ఏంటో మనకు బాగా తెలిసిన ప్రొఫెషన్స్లా కనపడట్లేదు, లేదా రిలేషన్స్లా కనపడట్లేదు. పెళ్లి కుమారుడు ఎలా ఉంటాడో వేదిక మీద మనకు అవగాహన ఉంది. కుటుంబంలో భర్త పాత్ర ఏంటో మనకు తెలుసు, కుటుంబంలో తండ్రి పాత్ర ఏంటో తెలుసు. ఆ పదాలను ఉపయోగిస్తే తప్ప దేవుని యొక్క స్థితి ఏంటో మన విషయంలో మనకు అర్థం కాదు. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఇది చూడండి, దేవుడు శిల్పి, దేవుడు నిర్మాణకుడు. దేవుడు శిల్పి, దేవుడు నిర్మాణకుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఇది చూడండి, యెహోవా నా కాపరి అట. 23వ కీర్తనలో మొదటి మాట, యెహోవా నా కాపరి. కాపరి, కాపరి అనే పదం ఎందుకు వాడుతున్నాడు అక్కడ? గొర్రెల కాపర్లు బాగా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలుసు కనుక కాపరి రోల్ ఏంటో తెలిసిన వారికి తాను కాపరి అని చెబితే తన రోల్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఆర్ ఏబుల్ టు ఫాలో మీ? క్యాచ్ చేయగలుగుతున్నారా పాయింట్? ఇశ్రాయేలు ప్రజల మధ్య గొర్రెల కాపర్లు ఎందరో ఉంటారు. కాపర్ల పాత్ర ఏంటో తెలిసిన ఇశ్రాయేలీలకు నేను కాపరిని అంటున్నాడు దేవుడు. అనగానే వీళ్ళకు తెలిసిన కాపర్లు చాలా చిన్నోళ్ళు, ఆ కాపర్లు చేసే పనులు చాలా చిన్నవి. కానీ ఆ చిన్ని పదాన్ని తీసుకొనైనా, వాళ్ళకున్న చిన్న అవగాహనతోనైనా దేవుడు ఏ పాత్రలో ఉన్నాడో వారు తెలుసుకునే ప్రయత్నం చెయ్యడానికి ఒక చిన్న డోర్ ఓపెన్ చేస్తున్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మన సమాజంలో కూడా కాపర్లు ఉంటారు. నేను దేవుణ్ణి కాపరి అన్నాను అనుకోండి, ఈ కాపరి లెవెల్లో మీరు ఊహించుకుంటే అది మీ తప్పైపోతుంది. మీకు అర్థం కావడానికి ఆ పదం వాడుతున్నామే తప్ప ఒరిజినల్గా దేవుడు ఈ కాపరి స్టాండర్డ్లో ఉండడు, ఈ కాపరి లెవెల్లో ఉండడు. ఈ కాపరి ఎంత జాగ్రత్తగా అయితే తన గొర్రెలను చూసుకుంటాడో అంత జాగ్రత్తలోనే ఆయన ఉండడు. ఆయన జాగ్రత్తలు వేరు, ఆయన స్టాండర్డ్ వేరు. మనకు తెలిసిన రాజులను ఊహించుకొని ఆ లెవెల్లో ఆయన ఊహించుకుంటే మన తప్పు. మనకు తెలిసిన లా మేకర్స్ ఎవరు? ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ. మనకు తెలిసిన శాసనకర్తలను మనసులో పెట్టుకొని దేవుణ్ణి ఆ స్టాండర్డ్లో ఊహించుకోకూడదు. మనకు తెలిసిన సైనికులను, యుద్ధశూరులను, యుద్ధ వీరులను మనం ఊహించుకొని దేవుణ్ణి ఆ స్టాండర్డ్లో ఊహించుకోకూడదు. ఇది జస్ట్ హెల్ప్ చేయడానికి మాత్రమే, ఆయన అర్థం చేసుకోవడానికి ఇది జస్ట్ హెల్ప్ చేస్తున్నాయే కానీ మనకు తెలిసిన వాళ్ళ లెవెల్లో ఆయనను పెట్టుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. ఏం చేస్తున్నాయి ఇవి? ఇది ఘోరంతా. నాకు తెలిసిన ఒక సైనికుడు లేదా ఒక యుద్ధశూరుడు ఉన్నాడు అనుకోండి, ఒక ఫైటర్ ఉన్నాడు అనుకోండి, అతని స్టాండర్డ్, అతని లెవెల్ ఘోరంతా. కానీ ఆ పదం నేను తీసుకొని దేవుని గురించి మాట్లాడితే నేను ఘోరంత స్టాండర్డ్లో దేవుని ఊహించుకోకూడదు. ఏ స్థాయిలో ఊహించుకోవాలి? ఆకాశము కంటే ఎత్తైన స్టాండర్డ్లో ఊహించుకోవాలి.
ఇవన్నీ నేను మీకు ఇస్తున్న హింట్స్, మీకు ఇస్తున్న క్లూజ్. దేవుడు సింహమై ఉన్నాడు అనుందనుకోండి, ఓ ఈ హైట్లో ఉంటాడన్నమాట దేవుడు. నో, ఒక అడవిలో సింహపు గంభీరత, ఒక అడవిలో సింహం యొక్క ఆ రూపం ఎలాగైతే ఉంటుందో దాన్ని ఊహించుకుంటే అది జస్ట్ ఇంత 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 గోరంతా కూడా కాదు, గోరులో సగం, ఆ సగంలో సగం. కానీ నేను దేవుని సింహంతో పోలిస్తే ఆయన ఎలా ఊహించుకోవాలి ఇప్పుడు? అది వేరు కదా. అడవిలోని సింహపు గంభీరత, లోకాలను కలిగించిన దేవుని గంభీరత పోల్చలేంది. కానీ కొంచెం హెల్ప్ చేయడానికి, అంతే, కొంచెం హెల్ప్ చేయడానికి. ఇదంతా ఒక సెట్, ఇది సెకండ్ సెట్. ఎక్కడి నుంచి దేవుడిని పరిచయం చేస్తున్నారు మనకు అర్థం కావడానికి? ఏమంటారు దీన్ని? మానవ అనుభవము నుండి. దీనిని ఫ్రమ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. ఇంతకుముందు సృష్టి నుండి, ఇప్పుడు మానవ అనుభవము నుండి. పెండ్లి కుమారుడు, మన అనుభవంలో తెలిసి పెండ్లి కుమారుడి యొక్క పాత్ర ఎలా ఉంటుందో. భర్త, తండ్రి, న్యాయాధిపతి, శాసనకర్త, రాజు, యుద్ధశూరుడు, శిల్పి, నిర్మాణకుడు, కాపరి, ఇంకొకటి స్వస్థపరచువాడు, వైద్యుడు. నిర్గమాకాండం 15:26లో నిన్ను స్వస్థపరచువాడు ఆయన అయినా కానీ మనకు డాక్టర్ గుర్తొస్తాడు. ఎస్ ఆర్ నో? ఫస్ట్ సెట్కి సెకండ్ సెట్కి తేడా ఏంటి బైబిల్లో? ఒకటేమో సృష్టిలో నుండి ఉన్న పక్షులు, సృష్టిలో నుండి ఉన్న జంతువులు, వస్తువులు, వాటితో పోల్చబడుతున్న దేవుడు ఒక సెట్లో ఉంటే, ఒక కేటగిరీలో ఉంటే, సెకండ్ కేటగిరీలో ఎలా కనపడుతున్నాడు ఆయన? మన అనుభవాలలో నుండి మనకు అర్థమైన రోల్స్లో కనపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు భర్త, ఏమని ఊహించుకుందాం? దేవుడిని భర్తగా ఊహించుకుందామా? దేవుని తండ్రిగా ఊహించుకుందామా? ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నా. దేవుడిని పెళ్లి కుమారులా ఊహించుకుందామా? రాజుగానా, సైనికుడినా? రాజుగా ఊహించుకుందామా? యుద్ధశూరుడిగా ఊహించుకుందామా? రాజుగా ఊహించుకుందామా? న్యాయాధిపతిగా ఊహించుకుందామా? కింగా, జడ్జా, లామేకరా, బిల్డరా? కాకపోతే ఒక్కొక్కరు ఏ రోల్స్లో అయితే ఉంటారో ఆ రోల్స్ అన్నిటిని ఎవరు పోషిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం. అంతేనా? మళ్ళీ చూపించా ఇమేజ్, మళ్ళీ చూపించు ఒకసారి. ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి వ్యక్తికి ఒక పాత్ర ఉంటుంది. వాళ్ళు ఏ పాత్రలు పోషిస్తారో మనందరికీ బాగా తెలుసు, అవునా? కాపర్ ఏం చేస్తాడు, వైద్యుడు ఏం చేస్తాడు, శిల్పి ఏం చేస్తాడు, నిర్మాణకుడు ఏం చేస్తాడు, న్యాయాధిపతి ఏం చేస్తాడు, యుద్ధశూరుడు ఏం చేస్తాడు, రాజు ఏం చేస్తాడు, శాసనకర్త ఏం చేస్తాడు, పెళ్లి కుమారుడు ఏం చేస్తాడు, భర్త ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, తెలుసు కదా మనకు. వీళ్ళందరూ ఏ రోల్స్ ప్లే చేస్తారో తెలుసు కదా. అవి తెలిస్తే ఈ రోల్స్ అన్నిటినీ ప్లే చేసేవాడే చెప్పండి దేవుడు. ఆయన భర్తే, తండ్రి కాదు. తండ్రే, భర్త కాదు. పెళ్లి కుమారుడే, భర్త కాదు. రాజే, సైనికుడు కాదు. ఎగ్జాంపుల్, లామేకరే, డాక్టర్ కాదు అనుకోకూడదు. ఇది మూడవ భాగం. ఇక్కడతో మూడవ భాగం సమాప్తం. ఒకసారి రీకాల్ చేసుకుంటే మనం ఏం మాట్లాడుకుంటూ వచ్చామో. మొదటి భాగంలో అగోచరుడు, రెండవ భాగంలో అగోచరుడు మనకు మన లెవెల్లో పరిచయం అవుతున్నాడు. రెండవ సెట్లో మరొక సెట్లో ఆయన మనకు పరిచయం అవుతున్నాడు, మరొక కేటగిరీలో ఆయన మనకు పరిచయం అవుతున్నాడు అనేది అర్థమైపోయింది. నెక్స్ట్ నాలుగవ భాగం స్టార్ట్. నాలుగవ భాగం. ఒక్కసారి నేను ఇప్పుడు మీకు మరొక సెట్ చూపిస్తున్నాను, నాలుగవ భాగంలోనికి వెళ్ళిపోతున్నాను. సొదొమ గొమొర్రాల సందర్భం ఇది. ఇక్కడ కొన్ని యాక్షన్స్ ఉన్నాయి, చూద్దాం. యాక్షన్స్ అంటే క్రియలు, యాక్షన్స్ అంటే క్రియలు. దేవుడు కొన్ని క్రియలలో కనబడుతున్నాడు. చాలా విచిత్రంగా, చాలా ఆశ్చర్యంగా కనబడుతుంటుంది. ఆ విచిత్రం ఏంటో, ఆశ్చర్యం ఏంటో ఈ వచనంలో చూద్దాం ఒకసారి. ఆదికాండం 18:21. నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను, చేయని ఎడల నేను తెలుసుకొందును. అది అండర్లైన్ చేయాలి ఇప్పుడు మనం. తెలుసుకొందును, ఎల్లోలో చూపిస్తున్నాను, మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాను. దేవుడు తెలుసుకోవడం ఏంటి? దేవుడు తెలుసుకోవడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడాలా? సొదొమ గొమొర్రా ప్రజల స్థితి దేవుడు తెలుసుకోవడానికి ఆ ఊర్లకు వెళ్ళాలా? వెళ్ళడానికి ఆయన దిగి రావాలా? దిగొచ్చి అక్కడికి వెళ్ళి చూడాలా? దిగితే గాని చూడలేడా, వెళితే గాని తెలుసుకోలేడా? మళ్ళీ చూపించమాట. నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను, చేయని ఎడల నేను తెలుసుకొందును. అంటే అందరూ తెలీదా? అందరూ తెలీదా? ఇప్పుడు వెళ్తే గాని మ్యాటర్ తెలీదా దేవునికి? వెళితే గాని చూస్తే గాని తెలుసుకోలేని వాళ్ళు ఎవరు? యాక్చువల్లీ వెళితే గాని చూస్తే గాని తెలుసుకోలేని వాళ్ళు ఎవరింతకు? మనం.
ఇది దేవునికి అప్లై కాదు. మరి ఆ మాట ఎందుకు వాడుతున్నాడు అక్కడ? మనకెక్కడానికి సొదొమ గొమొర్రాల పరిస్థితి తెలుసుకోవడానికి ఆయన దిగాల్సిన అవసరం ఏంటి, వెళ్ళాల్సిన అవసరం ఏంటి, చూడాల్సిన అవసరం ఏంటి? ఇన్ని చేస్తే కానీ ఆయనకు తెలియకపోవడం ఏంటి? నెక్స్ట్ యాక్షన్ ప్లీజ్. ఇది చూడండి, ఆదికాండం 8:1 దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. పాపం అంతకుముందు మర్చిపోయాడేమో మరి అన్నామా? నిర్గమాకాండం 2:24 నెక్స్ట్ ఇమేజ్. నిర్గమాకాండం 2:24 కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను నెక్స్ట్ మాట జ్ఞాపకము చేసుకొనెను. అసలు జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? మర్చిపోయిన వాళ్ళకు ఉంటుంది, మతిమరుపు ఉన్న వాళ్ళకు ఉంటుంది, మర్చిపోయి అలవాటు ఉన్న వాళ్ళకు ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవడం ఏంటి దేవుడు? మీరు చెప్పండి. జ్ఞాపకం చేసుకోవడం అనేది మనకు సెట్ అవుతుందా, ఆయనకు సెట్ అవుతుందా? దిగొచ్చి వెళ్ళి చూసి తెలుసుకోవడం అనేది మనకు సెట్ అవుతుందా, ఆయనకు సెట్ అవుతుందా? మనకు సెట్ అయ్యేవి ఆయనకు సెట్ చేసుకొని మాట్లాడుతున్నాడు. క్యాచ్ ద పాయింట్. దీన్ని ఏమనాలి? మన కోసం తనను తాను తగ్గించుకొని మన లెవెల్లో మాట్లాడుతున్న అగోచరుని పరిస్థితి ఇది. నెక్స్ట్ యాక్షన్ ప్లీజ్. నెక్స్ట్ యాక్షన్ చూడండి. ఇక్కడ దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెట్టాను, అది మంచిదని దేవుడు చూచెను, తెలుసుకొనెను, జ్ఞాపకము చేసుకొనెను. యాక్షన్ వర్డ్స్ ఇవన్నీ. చూడడం. నెక్స్ట్ వెళ్ళిపోవాలా క్విక్. ఇంకొకటి చూడండి, నిర్గమాకాండం 2:24 దేవుడు వారి మూలుగును విన్నాడు. రెండు చెవులతో విన్నాడా? చూడడం, వినడం యాక్షన్. నెక్స్ట్ దేవుడైన యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించాడు. అంటే అర్థం ఏంటి? వాసన పీల్చుకున్నాడనే కదా పాయింట్. ఇప్పుడు వాసన పీల్చుకున్నాడనే కదా. చెవులతో విన్నాడు, కళ్ళతో చూశాడు, ముక్కుతో వాసన చూసుకున్నాడు అనగానే ఇప్పుడు ఆయనకు చెవులు, ఆయనకు ముక్కు, ఆయనకు ఇంకేంటి? అంతకుముందు ఇవన్నీ ఊహించుకుందామా? కండ్లు, దేవునికి మనలాగానే 2 కండ్లు ఉంటాయి, పైన ఐబ్రోస్ ఉంటాయి, ఐలిడ్స్ ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, 2 నాస్ట్రిల్స్ ఉంటాయి అనుకుందామా? కాసేపు ఆ లెవెల్లో ఊహించుకుందామా? నెక్స్ట్ ఇది చూడండి, కీర్తనలు 11:5 యెహోవా నీతిమంతులను పరిశీలించాల్సిన అవసరం దేవునికి ఏముంది? పరిశీలిస్తే కానీ తెలీదా? ఎవరి హృదయం ఎలాంటిదో దేవుడు పరిశీలించాలా, చెక్ చేయాలా, టెస్ట్ చేయాలా? టెస్ట్ చేస్తే కానీ రిజల్ట్ తెలియని వాళ్ళు మనం. దేవునికి ఏమవసరం? మర్చిపోకండి, ఈ రోజు నేను మీకు చూపిస్తున్న వచనాలలో ఉన్న ప్రతి పదము కూడా దేన్నైతే హైలైట్ చేసి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అవన్నీ కూడా మన లెవెల్ లాంగ్వేజ్. అది నాట్ హిజ్ స్టాండర్డ్ లాంగ్వేజ్. ఆయన స్టాండర్డ్లోని భాష కాదు ఇది. ఇలా చెబితే కానీ మనకెక్కదు. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. కీర్తనలు 9:7 యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. మీరందరూ కూడా మీ కుర్చీలలో ఇప్పుడు ఆసీనులై ఉన్నారు. ఇప్పుడు మీరు మీ కుర్చీలలో మీరు ఆసీనులై ఉన్నట్టుగా దేవుడు కూడా సింహాసనం ఆసీనుడై ఉన్నాడు అనగానే మీరు మీ లెవెల్లో ఊహించుకోకూడదు అక్కడ. నేను నా లెవెల్లో ఊహించుకోకూడదు అక్కడ. ఆయన కుర్చీ కూడా పెద్ద, నాది కొంచెం చిన్న కుర్చీ, ఆయనది పెద్ద కుర్చీ అనుకోకూడదు. ఆయన కుర్చీలో కూడా ఒకవైపు రైట్ హ్యాండిల్, ఒకవైపు లెఫ్ట్ హ్యాండిల్. కూర్చోవడం ఏంటి? ఆసీనుడు అయ్యాడంటే కూర్చున్నాడు. విచిత్రమైన బైబిల్లో అప్పుడప్పుడు దేవుడు లేస్తున్నట్టుగా కనపడతాడు. నెక్స్ట్ ఇమేజ్ చూపించు. ఇది చూడండి, దేవుడు లేచునుగాక అంటే అంతవరకు ఏం చేసినట్టు? కూర్చున్నట్ట. అంటే కూర్చోవడం, సిట్, స్టాండా దేవుడు? అది చూడండి అక్కడ, దేవుడు లేచునుగాక. నెక్స్ట్ మాట ఉంటాయి. ఉగ్రుడై దేవుడు తీర్పు తీర్చడానికి లేచినప్పుడు భూమి సైలెంట్గా ఉంటుందట. భయం అంట దేవుడు లేస్తే. లేవడం ఏంటి? కూర్చోవడం ఏంటి? ఇంకా చూద్దాం మరికొన్ని యాక్షన్ వర్డ్స్. నేను మీ మధ్య నడిచేదను. లేవ్యాకాండం 26:12 నడుస్తాడు. నిజంగానా? లేవ్యాకాండం 26:12 నేను మీ మధ్య నడిచేదను. యాక్షన్ వర్డ్. నిజంగా నడుస్తాడా? మనలాగే నడుస్తాడా? చేతులు ఊపుకుంటూ నడుస్తాడా? ఫస్ట్ ఫ్రంట్ లెగ్ ఒకటేసి రైట్ లెగ్ ముందేసి తర్వాత లెఫ్ట్ లెగ్ వేస్తాడా? ఎలా ఊహించుకుందాం మనం దేవుడు నడవడం అంటే? నెక్స్ట్
ఇది చూడండి, నేను వారి బాష్ప బిందువులను తుడిచివేయుదును. ఆయన తుడిచివేయును. ఆయన తుడవడం. ఇన్ వాట్ వే? ఇన్ విచ్ స్టైల్? ఇన్ విచ్ ఫార్మాట్? ఏమర్థమవుతుంది ఇదంతా? ఇంతకీ తుడవడం, నడవడం, వినడం, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, పరిశీలించడం, దిగడం, చూడడం, తెలుసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, కూర్చోవడం, సిట్, లేవడం, స్టాండ్. ఎవరి లెవెల్ యాక్షన్స్ ఇవన్నీ? అంటే దేవుడు చూడ్డా, దేవుడు వినడా అనకండి. ఆయన చూడ్డము, ఆయన వినడం వేరు. మరి జ్ఞాపకం చేసుకోవడం? తెలుసుకోవడం ఏంటి దేవుడు? ఏమన్నా పాయింట్ అర్థమవుతుందా? నేను ఒక్కొక్క సెట్ని డివైడ్ చేసిస్తున్నాను, కేటగిరీస్ డివైడ్ చేసిస్తున్నాను మీకు. ఫస్ట్ ఏమో ఫ్రమ్ క్రియేషన్, సృష్టి నుండి ఒక కేటగిరీ. తర్వాత హ్యూమన్ ఎక్స్పీరియన్స్, పెండ్లి కుమారుడు, భర్త, తండ్రి, ఇది మానవ అనుభవాలలో మనకు తెలిసినటువంటి పాత్రలు ఇవి. థర్డ్ కేటగిరీ హ్యూమన్ యాక్షన్స్. ఏమిటిది? మానవ క్రియల నుండి దేవుడు తన క్రియల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ ద నెక్స్ట్ ఇమేజ్. ఇది నెక్స్ట్ కేటగిరీ. ఫ్రమ్ హ్యూమన్ యాక్షన్స్. మీరు అక్షరాలు తీసుకోకూడదు వీటిని, అంటే మన లెవెల్లో ఊహించుకోకూడదు. అది నా పాయింట్. దేవుడు చూడడన్నమాట, అయితే దేవుడు వినడన్నమాట. నేను సినిమాకి వెళ్ళినా దేవుడు చూడు, ఎందుకంటే అది లిటరల్గా తీసుకోకూడదు అని కాదు అక్కడ పాయింట్. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు చూచేననుంది, మన లెవెల్లో ఊహించుకోకూడదు అంటున్నప్పుడు అయితే దేవుడు చూడ్డు అనమాట. నేను కళ్ళు కాంపౌండ్కి వెళ్ళినా దేవుడు చూడ్డు, సినిమాకి వెళ్ళినా దేవుడు చూడ్డు. ఏంటి, ఎలా ఎక్కడికి నడిచినా, ఎక్కడ నిలిచినా, ఎక్కడ తిరిగినా, ఎక్కడ ఎగిరినా దేవుడు చూడ్డని కాదు. దేవుడు చూడడం వేరు, మనం చూడడం వేరు. దేవుడు వినడం వేరు, మనం వినడం వేరు. దేవుడు జ్ఞాపకం చేసుకోవడం వేరు, మనం జ్ఞాపకం చేసుకోవడం వేరు. మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరు, మన లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేరు. ఈ చిన్న ఆ సోర్స్ని దేవుడు వాడుకుంటూ తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాడు. తన యాక్షన్స్ని తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాడు. తన యొక్క స్టాండర్డ్ని తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాడు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు క్యాచ్ హియర్. ఇక్కడతో మీకు ఎన్నో భాగం సమాప్తం? 4వ భాగం సమాప్తం. వెళ్దాం. అంటే ఇంతవరకు ఎవ్రీబడి ఏ ప్రయత్నం జరుగుతోందేమని అర్థమవుతుందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. నేను అన్నీ ఏదో కలగురు గంపలాగా అన్ని కేటగిరీలను ఒకటే చోట పెడితే ఇబ్బంది అవుతుందేమోనని, తర్వాత మీకు ఈ వీడియో కూడా రెడీగా ఉంటుంది కనుక 1-2 వచనాలు కాకుండా ప్రతి కేటగిరీలో ఎక్కువ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా నాకున్న తక్కువ సమయంలో. రైటా? నెక్స్ట్ 5వ భాగం. 5వ భాగం ప్రారంభం. స్టార్ట్. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఆదికాండం 1:26-27లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. నేను హైలైట్ చేసిన వచనాలు చూడాలి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు 26వ వచనంలో. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. బాగానే ఉంది. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించారు. చూశారుగా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని స్వరూపంలో ఉన్నది ఎవరు? స్త్రీనా పురుషుడా? అది చెప్పండి. దేవుని స్వరూపంలో ఉన్నది స్త్రీనా పురుషుడా? ఇద్దరు పిల్లలు చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. స్త్రీ పురుషులు ఇరువురు దేవుని స్వరూపాలే. అయితే ఇప్పుడు దేవుని స్వరూపాలలో ఉన్న స్త్రీ పురుషుల గురించి మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ శరీరాలకు అప్లై చేయొచ్చా? దీన్ని తీసుకొని వాళ్ళ శరీర స్ట్రక్చర్కి అప్లై చేయొచ్చా? అలా అప్లై చేస్తే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకు? స్త్రీ శరీరాకారం వేరు, పురుష శరీరాకారం వేరు. అలాంటప్పుడు ఇప్పుడు దేవుడు ఏ శరీరాకారంలో ఉన్నట్టు? అసలు దేవుణ్ణి మనం ఊహించుకునేటప్పుడు మన ఆకారంలో ఊహించుకోవడానికి వీలవుతుందా? అలా బైబిల్ ఏమైనా చెబుతుందా? మన ఆకారం అంటే నా ఉద్దేశం, ఆయనకు ఒక తలపైన వెంట్రుకలు, కింద ఐబ్రోస్, 2 చెవులు, నాస్ట్రిల్స్, లోపలికి వెళ్ళిపోతే లంగ్స్, హార్ట్, కిడ్నీ, లివర్, ఇవన్నీ ఉంటాయి దేవునికైనా అడుగుతున్నా నేను. మనకెందుకున్నాయంటే మనకి ఇక్కడ అవసరత ఉంది. ఫంక్షన్స్, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అవసరత ఉంది. గాలి పీలిస్తే గాని బతకలేం గనక ముక్కుంది. దేవునికి ఎందుకు? రక్తం ఉంది కనుక గుండె ఉంది, రక్తం ఉంది కనుక గుండె ఉంది. మరి దేవునికి గుండె ఉంటే గుండెకున్న ఫంక్షన్ ఏంటి? దేవునికున్న గుండెకున్న ఫంక్షన్ ఏంటని అడుగుతున్నా. దేవునికున్న కిడ్నీకున్న ఫంక్షన్ ఏంటని అడుగుతున్నా. దేవునికున్న లంగ్స్కున్న ఫంక్షన్ ఏంటని అడుగుతున్నా. అలా కనుక నా ఊహించుకుంటే నా పాయింట్ అది. నెక్స్ట్ ఇమేజ్ ఆన్ ద స్క్రీన్.
ఆదికాండం 5:1-2, ఆదికాండం 5:1-2, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేశాను. నెక్స్ట్ మాట, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి. వెంటనే చెప్తున్నాడు మళ్ళీ పోలిక అంటున్నాడు, మళ్ళీ మగవాడు స్త్రీ అని ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. విషయం ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ, మనం దేవుడు అనగానే సహజంగా మీరు ఇంటర్నెట్లో చూసినా లేదా పుస్తకాల్లో చూసినా దేవుని ఫిగర్ అంటే మామూలుగా ఏమైనా వేస్తారు? మామూలుగా దేవుని ఫిగర్ అంటే మనిషి బొమ్మే వేస్తారుగా. మనిషి బొమ్మలోనే ఉంటాడు జనరల్గా. కుర్చీలో కూర్చొని ఉంటాడు, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, అంతేనా? ఆయన నీ చెయ్యి విడువడు అనేసరికి చెయ్యి చూపిస్తాం మనము. ఇదే మనకు అర్థం కావడానికి. నిజంగా దేవునికి ఒక చెయ్యి, 5 వేళ్ళు, గోర్లు, మధ్యలో గీతలు అలా ఊహించుకోకూడదు. ఇది మనకు అర్థం కావడానికి మనం తీసుకుంటున్నటువంటి ఇమేజెసే కానీ ఒరిజినల్గా ఆయన రూపమదా, ఒరిజినల్గా ఆయన ఆకారమదా? బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ చూద్దాం. నిర్గమకాండం 24లో, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి కింద నీల ఎందే గాని, నీల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, వాడికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏ రూపాన్ని చేసుకొని ఇది దేవుడನ್ನು అనకూడదు. ఎందుకంటే నా రూపం ఏంటో నీకు తెలియదు కనుక. ఎస్ ఆర్ నో? పైన ఆకాశం అందే గాని, తర్వాత చూపించు, పైన ఆకాశం అందే గాని, ఇంకా కింద భూమి అందే గాని. మనిషి ఇంతకీ ఏ గ్రహం పైన ఉన్నాడు? భూమే. భూమి మీద ఉన్న ఏ రూపము కూడా నాతో పోల్చకూడదంటే ఇంక్లూడింగ్ ఎవరు? మనుషులను కూడా దేవుని ఆకారంలోనికి అప్లై చేయకూడదు. అంటే దేవుడు అనే హెడ్డింగ్ పెట్టి, దేవుడు అనే బోర్డు పెట్టి, వెనకల ఒక రూపాన్ని, ఒక శిల్పాన్ని మనం చేసి దేవుడు అంటే ఇలానే ఉంటాడు అని అనుకుంటే నువ్వు దేవుడు ఇలా ఉంటాడని నీ స్టాండర్డ్లోనికి ఫిక్స్ అయిపోయావు. వర్కౌట్ అవ్వదు. ఇంకా చూద్దాం సీరియస్గా, మరొక సీరియస్ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4:18-19. ద్వితీయోపదేశకాండం 4:18-19. నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైన, జాగ్రత్తగా చూడాలి, అది బాగా జాగ్రత్తగా చూడండి. ప్రతిమ అంటే రూపం. నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ళ ఎందలి ఏ చేప ప్రతిమనైనను. నెక్స్ట్ మాట చూడండి, ఆడు ప్రతిమను గాని, మగ ప్రతిమను గాని, స్త్రీ పురుషులు అక్కడ, ఆడు ప్రతిమను గాని, మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకూడనట్లు ఆకాశం వైపు కన్నులెత్తి. 19వ వచనంలో, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి వాడిని పూజింపకుండానట్లు మీరు బహుజాగ్రత్త పడుడి. నో, నన్ను తీసుకొని వచ్చి నా ఆకారం ఇదని, నా రూపం ఇదని మీరు దేన్ని తీసుకొని అప్లై చేసినా వర్కౌట్ అవ్వదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్ ఫర్ దాట్. నాకు ఒక పేపరు, ఒక పెన్ను లేదా ఒక బోర్డు, ఒక మార్కర్ ఇచ్చి దేవుడు ఎలా ఉంటాడో ఫిగర్ గీయమంటే నేను గీయలేను. ఎందుకు? నాకు తెలియదు కనుక. ఆయన ఆకారం నాకెలా తెలుసు? పోలికలు మాత్రం ఏంటది మనకు అర్థం కావడానికి కింద స్థాయిలో దిగి ఆయన వర్ణించబడుతున్నాడే కానీ డిస్క్రిప్షన్స్ని బట్టి ఆయన ఇమేజ్ ఇది అనుకొని మనం ఫిక్స్ అయిపోతే అది మన తప్పు అవుతుంది. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఇది చూడండి, తన మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఒక రూపానికి మార్చారట. నెక్స్ట్ ఇమేజ్, యెషయా 40:18. కావున మీరు ఈ మాట జాగ్రత్త చూడండి, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు. నెక్స్ట్ మాట, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఉందా? ఒక్క రూపం ఏమైనా ఉందా అంటున్నాడు. ఏ రూపం కూడా సెట్ కాదు ఆయనకి. ఏ రూపం కూడా సెట్ కాదు. దేవుడు వేంచేయుచున్నాడు డు అనే శబ్దాన్ని చూసి దేవుడు పురుషాకారంలో ఉంటాడు అని మీరు ఫిక్స్ అయిపోతే మీరు తప్పు చేస్తున్నట్టే. భాష అట్లా మాట్లాడినంత మాత్రాన ఆయన ఆకారం పురుషునిలా ఉంటాడని కాదు. నెక్స్ట్ ప్లీజ్. రోమా 1:23. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, నోట్ దిస్ పాయింట్, మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే పక్షుల రూపానికి మార్చిన తప్పే, జంతువుల రూపానికి మార్చిన తప్పే, చేపల రూపానికి మార్చిన తప్పే, అండ్ చెప్పాలందరూ మనుష్యుల రూపానికి మార్చిన ఏమైపోతుంది? అది తప్పు. నెక్స్ట్
మొదటి కొరింథీ 15:40, మొదటి కొరింథీ 15:40. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. ఆ సబ్జెక్ట్ అంతా ఆ చాప్టర్లో కిందికి వచ్చేస్తే, అలాగనే ప్రకృతి సంబంధమైన శరీర రూపం వేరు, మహిమ శరీరం యొక్క పరిస్థితి వేరు. కంపారిజన్ అది. తర్వాత మొదటి కొరింథీ 15 చదువుకుంటే వెళ్ళండి, క్లూ ఇచ్చాను. 40వ వచనంలో క్లూ ఇచ్చాను. కిందికి వెళ్ళిపోతే మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. దేనికి చెబుతున్నాడు? చనిపోయేటప్పుడు శరీరం ఎలా ఉంటుంది, తిరిగి లేచిన తర్వాత ఎలా ఉంటుంది ఫ్యూచర్లో యేసు ప్రభు వచ్చినప్పుడు. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడి. క్షయమైన శరీరానికి అక్షయమైన ఆహారానికి అక్షయమైన శరీరానికి సేమ్ అలానే ఆకారం ఉంటుందన్నమాట. పొరపాటు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టడానికి ఆ ఆకారంలో వచ్చాడే కానీ ఈరోజు కూడా పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుకి అలాగనే గడ్డాలు మీసాలు యూదులకు ఉన్నట్టుగా ఉంటాయి అని అనుకుంటే పొరపాటు. గాట్ ద పాయింట్? ఇప్పుడు దేవదూతలు ఆత్మలు కదా, ఆత్మలైన దూతలు వచ్చి మనుషుల మధ్య కూర్చుండి తిన్నారా లేదా, ఆతిథ్యం స్వీకరించాలి లేదా? అంటే ఇప్పుడు దేవదూతలకు లోపల డైజెస్టివ్ సిస్టమ్ ఉన్నట్ట? పరలోకంలో కూడా వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుందా? కనుక ఆత్మలైన శక్తిగల ఆత్మలు ఏ రూపాన్నైనా దాల్చగలరనే పాయింట్ ఉంది కానీ ఒరిజినల్గా ఆత్మ ఆకారం శరీరం ఉన్నట్టు ఉండదు. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఫిలిప్పీ పత్రిక 3:21. సమస్తమును తనకు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అది పాయింట్. ఈ దీన శరీర రూపాన్ని తన మహిమగల శరీర రూపముగా మారుస్తాడట. ఆ రూపం ఏంటి నన్ను అడగద్దండి. మీకు ఎలా తెలుస్తుంది? పోతే తెలుస్తుంది. బట్ నో సూసైడ్. టైం వచ్చినట్టు వెళ్ళిపోదాం అందరం, అప్పుడు తెలుస్తుంది మ్యాటర్ ఏంటో. అర్థమైందా పాయింట్? నా ప్రయత్నం ఏంటి? ఐదవ భాగంలో నా ప్రయత్నం ఏంటి? మానవ శరీర ఆకారములో దేవుని యొక్క ఆకారాన్ని అస్సలు ఊహించుకోవడానికి వీలు లేదు. మరి అలాగైతే బైబిల్లో దేవుని ముఖము, దేవుని పెదవులు, దేవుని నాలుక, దేవుని దక్షిణ హస్తము అని ఉంటాయి, భూమి పాదపీఠం అని ఉంటుంది. మరి దాని సంగతి ఏంటి? మీరే చెప్పాలి ఇన్ని విన్న తర్వాత. మరి బైబిల్లో దేవునికి పాదం ఉన్నట్టు ఉంది కదండి, దేవునికి ఏంటి వెంట్రుకలు ఉన్నట్టు ఉంది కదండి అని మీరంటే, ఇప్పుడు నేనే అన్నాను అనుకోండి, మీరు నాకు ఆన్సర్ ఏం చెప్పాలి? అది మనకు అర్థం కావడానికి, మన ముఖము మన కళ్ళలాగా మనం ఊహించుకుంటే పొరపాటు. రైట్, ఇక్కడతో మీకు ఏ భాగం అయిపోయినట్టు చూపించు. 5వ భాగం సమాప్తం. క్విక్. 6వ భాగం ప్రారంభం. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి దేవుడు తన గురించి మాట్లాడుతున్నమాట. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ముఖము, దేవునికి ముఖం ఉందా? ఉంది. కానీ ఆ ముఖాన్ని మన ముఖములాగా మీరు ఊహించుకుంటే మీరు మన రూపముతో ఆయనను పోల్చినట్టు అయిపోతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా లేదా పాయింట్? మన ముఖం ఉన్నట్టుగానే మీరు ఊహించుకోకూడదు దేవుణ్ణి. అలాగే దేవునికి ఆకారం లేదంటే ఉంది, అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. నెక్స్ట్, యెహోవా తన పరిశుద్ధాలయంలో, కీర్తనల గ్రంథంలోని 11వ కీర్తన 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. కన్ను, దేవునికి కండ్లు, కనుగుడ్లు ఇవన్నీ ఉంటాయి లోపల. అంటే వెనకలు ఖచ్చితంగా నర్వ్స్ ఉండాలి. మరి కనుగుడ్డు ఉందంటే వెనకల నరాలు ఉన్నట్టే. ఆ నరాలు దేనికి కనెక్ట్ అయినట్టు? ఇప్పుడు దేవునికి బ్రెయిన్ ఉంది, బ్రెయిన్కి కనెక్ట్ అయినాయి అని అనుకోవాలా? అంటే దేవునికి నాడీ వ్యవస్థ ఉందా? నెక్స్ట్, దేవా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకించు. చెవులా? ఏ చెవి యొగ్గి? కుడా ఎడమా? మన వొకాబులరీ. నెక్స్ట్, మానవ శరీర అవయవాలు దేవునికి ఉన్నట్టుగా మాట్లాడబడుతుంది బైబిల్లో. రక్షింపనేరక ఉండినట్లు యెషయా గ్రంథం 59:1, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. హస్తం అంటే ఒక మోచేయి, భుజం, మడిమే, ఇది దీన్ని ఏమంటారు? మణికట్టు, అరచేయి అని కాదు అక్కడ. ఆయన చెవులు మందము కాలేదు. చెవులు ఎన్ని చెవులు? 2. నెక్స్ట్, ద్వితీయోపదేశకాండం 33:10, వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రం నేర్పుదురు, నీ సన్నిధిని ధూపము అనే పదం ఎందుకు వాడానంటే అక్కడ ధూపం అనగానే ఆయన నాసికారంధ్రాన్ని ఊహించుకోవాలి. ఇప్పుడు ధూపం ఎక్కడికి వెళ్ళాలి? ధూపం వేస్తే ఆయన ఆగ్రానిస్తాడు కదా. ఆగ్రానిస్తాడంటే ఆయనకు ముక్కున్నట్టే కదా. అక్షరాలు తీసుకోకండి, వీటన్నిటిని లిటరల్గా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. 8:3, ద్వితీయోపదేశకాండం 8:3,
యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. సెలవిచ్చిన మాట అన్నాడు. మత్తయి సువార్తలో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అని అన్నాడు. అంటే ఇప్పుడు దేవునికి నోరు ఉందన్నమాట. నోరంటే 2 పెదవులు, ఫస్ట్ పై పెదవు కింద పెదవు, వెనకల 32 పళ్ళు, పైన కొన్ని కింద కొన్ని, వెనకల నాలుక, పైన హార్డ్ ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్, టంగ్, ఇవన్నీ ఉన్నట్టా ఇప్పుడు దేవునికి? ఆయనకేమవసరం? అసలు దంతాలతో దేవునికి ఏమవసరం చెప్పండి? మనిషికి దంతాలు ఉన్నాయి, దేవుడు పెట్టినవే. ఎందుకు? వాటి పని నిమిత్తం పెట్టాడు. దంతాలకు పని ఉంది కనుక. దంతాలు కూడా షేప్ చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ ఉంటుంది, ఒక్కొక్క ఐటెం తినడానికి. అది నిజంగానే దేవుడు కలుగు చేసిన ఆహార పదార్థాలను, ఏ పదార్థాన్ని ఎలా నమలాలో దేవుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెట్ చేశాడు. అలా మరి దేవునికి అదే షేప్లో పండ్లు ఉంటాయా, దంతాలు ఉంటాయా? అక్కడ నోరు అనగానే ఇవన్నీ మీరు ఊహించుకుంటే మీ తప్పు అయిపోతుంది. మన లెవెల్ స్టాండర్డ్ లాంగ్వేజ్ అది. నెక్స్ట్ చూడండి అక్కడ యెషయా గ్రంథం 30:27లో పెదవులు, ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. కింద యోబు గ్రంథంలో దేవుడు నీతో మాట్లాడిన మేలు అని అంటాడు. అక్కడ ఇంగ్లీష్కి వచ్చేసరికి లిప్స్ అంటాడు. మాట్లాడిన అనేదానికి అక్కడికి ఇంగ్లీష్లో ఏమంటాడు? అక్కడ లిప్స్ అని అంటాడు. సో గాడ్ హ్యాస్ లిప్స్ అనా? అప్పర్ లిప్, లోవర్ లిప్ అనా? నెక్స్ట్ ప్లీజ్. ఇది నాలుక, ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నదట. నిజంగా నాలుక? నెక్స్ట్ ప్లీజ్. ఇర్మియా గ్రంథం 18:7లో వారికి విముఖుడన్నై వారిని చూడకపోదును అని ఉంటుంది అక్కడ. వారికి విముఖుడన్నై, విముఖుడు అంటే అర్థం ఏంటి? వీపు తిప్పడం. విముఖుడు అంటే అర్థం ఏంటి? తను తిప్పి వీపు చూపించడం, అది విముఖుడు. నేను నీ మాట విన్నానని చెప్పడం. అంటే నిజంగా వీపు ఉందా దేవునికి? నెక్స్ట్ నిర్గమకాండం 15:16 నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకిదురు. బాహుబలము అన్నాడు. సంఖ్యాకాండం 11:23లో యెహోవా బాహుబలము తక్కువైనదా? బాహుబలము అంటే చెయ్యి, ఆర్మ్స్, స్ట్రెంగ్త్ అన్నట్టు ఇంగ్లీష్లో. బాహుబలము. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానో మీకు తెలుస్తుంది. త్వరగా నేను వచ్చేస్తున్నాను, 6వ భాగంలో ఉన్నాను. జస్ట్ 7-8 చెప్పేస్తే మ్యాటర్ అర్థమైపోతుంది. ఆల్ రైట్, నెక్స్ట్ ప్లీజ్. ఇది చూడండి, దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలట. చివరన నిర్గమకాండం 31:18 దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలు. ఏ వేలు? చూపుడు వేల, మధ్య వేల, ఉంగరం వేల, చిటికెన వేల, బొటన వేల? ఏమని ఊహించుకోవాలి? నిజంగా ఫింగర్సా? నెక్స్ట్ 6:6 తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమును తన హృదయంలో నొచ్చుకునే. హృదయం అనగానే మన హృదయాన్ని మనం అర్థమైతే దేవుని హృదయం అర్థమవుతుంది. బట్ మన స్టాండర్డ్ హృదయం వేరు, ఆయన స్టాండర్డ్ హృదయం వేరు. వీ కెనాట్ ఇమాజిన్ ఇన్ సచ్ వే. నెక్స్ట్ ఇది చూడండి, భూమి నా పాదపీఠము. 66:1 యెషయా గ్రంథం. భూమి నా పాదపీఠము, నా పాదపీఠము అంటే ఇప్పుడు భూమి, ఇది ఫుట్ స్టూల్ అనమాట. భూమి మీద దేవుడు పాదాలు మోపాడు. ఇంత మహావిశ్వములో బొట్టంత కూడా ఉండదు, చాలా చిన్నది భూమి. మహాకాశములు పట్టజాలని దేవునిని భరించగలదా భూమి? పాదం పెట్టినా 2 పాదాలు పెట్టాడా, 1 పాదం పెట్టాడా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరో చెప్పారు ఒకసారి, భూమి దేవునికి పాద పీఠం అని ఉంది కానీ పాదాల పీఠం అని లేదు కనుక దేవుడు ఒక ఫుట్టే పెట్టాడు, ఇంకొక ఫుట్ మాత్రం పెట్టలేదు. ఎందుకంటే ప్లేస్ సరిపోలేదు. దేవునికి మళ్ళీ 2 పాదాలు పెట్టేంత పెద్దది కాదు భూమి, 1 పాదం పెట్టేంత అయితే లెవెల్లో ఉందని. అక్షరాలు తీసుకోవడం ఇవన్నీ. నెక్స్ట్ ప్లీజ్. కీర్తనలు 91:4 ఇది చూడండి ఎంత విచిత్రమో. దీన్ని ఏమన్నాం ఇప్పుడు? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. నిజంగా రెక్కలా? మరి నాకు లేవే రెక్కలు, మీకు లేవే రెక్కలు? మరి మనందరం ఆయన స్వరూపంలో చేయబడ్డాం కదా. దేవుని స్వరూపంలో చేయబడిన నరులకు రెక్కలు ఎందుకు లేవు? ప్రశ్న. ఆన్సర్, దేవుడు మర్చిపోయాను అని అర్థమా? నిజంగా రెక్కలా? దేవునికి నిజంగా రెక్కలు ఉంటాయా? రెక్కలంటే మనకు అర్థం కావడానికి. నెక్స్ట్ కీర్తనలు 18:10 ఇదిగోండి, ఇక్కడ గాలికి రెక్కలు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. కింద యెషయా గ్రంథంలో రెక్కలు గల దేశమా? దేశానికి రెక్కలేంటి, గాలికి రెక్కలేంటి? దేశానికి రెక్కలు అనగానే నిజంగా రెక్కలు ఊహించుకుంటారు, గాలికి రెక్కలు అనగానే నిజంగా రెక్కలు ఊహించుకుంటారు, దేవునికి రెక్కలు అనగానే నిజంగా రెక్కలు ఊహించుకుంటారు. నెక్స్ట్ ప్లీజ్. స్క్రీన్ మీద ఇన్ని చూపిస్తున్నాను మీకు. రూతు గ్రంథం 2:12 దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు. 17:9 కీర్తన ప్రాణశత్రువుల చేత చిక్కుకుందును, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కీర్తన గ్రంథం 36:7 నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవునికి రెక్కలు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు బైబిల్లో.
కీర్తన గ్రంథంలోని 57:1, ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. దేవునికి రెక్కల, నీ గుడారంలో నివసించేదను. 61వ కీర్తన 4వ వచనం, నీ రెక్కల చాటున దాగుకొందును. 63వ కీర్తన 7వ వచనం, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. 91వ కీర్తన 4వ వచనం, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. మలాకీ గ్రంథం 4:2, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. యేసుప్రభు గురించి, యేసుప్రభు నిజంగా రెక్కలు ఉన్నాయా? ఇంకా మత్తయి సువార్త 23:37, కోడి గురించి, కోడి తన రెక్కల కింద ఎలాగైతే చేర్చుకున్న వాళ్ళని ఉండేనో, సేమ్ అదే లూకాసు వార్తలో కూడా. అర్థమైంది పాయింట్? సరే, ఆయనకు ముఖం ఉందండి, కళ్ళు ఉన్నాయి, మనలాగనే ముఖము, మనలాగనే 2 చెవులు, మనలాగనే 2 నాస్ట్రిల్స్, మనలాగనే కిడ్నీ, మనలాగనే లంగ్స్, మనలాగనే హార్ట్ అని మీరంటే, మరి మనలాగే రెక్కలు అందామా అంటున్నాను ఇక్కడ నేను. రెక్కల సంగతి ఏంటి? నెక్స్ట్ ప్లీజ్. గాలి రెక్కలు, గాలి రెక్కలు, గాలి రెక్కలను కనపడుతుంది చూడండి మొత్తము. అంటే ఈ యొక్క కేటగిరీ చూపిస్తున్నాను, అది నెక్స్ట్ ఇమేజ్ చూపించారు. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ సేగా ఇస్తున్నాను. నెక్స్ట్ ప్లీజ్. రైటా? ఇక్కడతో 6వ భాగం సమాప్తం. చాలా కేటగిరీస్ చూపిస్తూ వస్తున్నాను కదా నేను, చాలా కేటగిరీస్ చూపిస్తూ వస్తున్నాను. ఇవన్నీ మీరు ఫౌండేషన్ లాగా వేసుకుంటూ రావాలి. 7th 8th మనం వెళ్ళిపోతున్నాం కనుక క్విక్. నెక్స్ట్ 7th 7వ భాగం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరైనా వినడానికి కొంచెం అలసిపోతూ ఉంటే, ఇది చెప్పడానికి నేనేం తలసిపోవాలి, ఇది మీ ముందుకు తీసుకొని రావడానికి ఇంత మెటీరియల్ తయారు చేయడానికి నేను తలసిపోయాలి, మీరు ఆలోచించండి. రైట్, స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సంతోషం అనే ఒక పదం కనపడుతుంది దేవునికి. పెండ్లి కూతురుని చూచి చూడండి జాగ్రత్తగా. యెషయా గ్రంథం 62:5, యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. దేవుని సంతోషం అది చెప్పాలనుకుంటున్నాడు. దేవుని సంతోషం చెప్పడానికి, దేవుని సంతోషానికి, దేవుని ఆనందాన్ని, దేవుని సంతోషాన్ని వర్ణించడానికి మనం సెట్గా, మన స్టాండర్డ్ సరిపోదు. దానికోసం ఏ వర్ణన తీసుకొని వస్తున్నాడు? పెళ్లి కూతురుని చూసి పెళ్లి కొడుకు ఎలాగైతే సంతోషిస్తాడో దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు అన్నాడు, అంతే. ఇప్పుడు మీరు చెప్పండి, పెళ్లి కూతురుని చూసి పెళ్లి కొడుకు సంతోషం అనేది దేవుని సంతోషంతో పోల్చదగినంత స్థాయిలో ఉంటుందా? చెప్పండి. పెళ్లి కుమారుని సంతోషము దేవుని సంతోషం సేమా? ఆయన సంతోషం లెవెల్ వేరు, ఆయన సంతోషం మోతాదు వేరు, ఆయన సంతోషం యొక్క క్వాంటిటీ వేరు. మనం అందరం కలిసి మాట్లాడుకున్నా మనకున్న సంతోషం చాలా చిన్నది. అది అర్థం కావడానికి మళ్ళీ చూపించు, సేమ్ మీకు అర్థం కావాలి అది పాయింట్. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూచి సంతోషించినట్లు, అదేంటి కంపారిజన్? నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును అని అంటే అంతేనా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూసి సంతోషించడం అంతేనా దేవుడు నన్ను చూసి సంతోషించేది అని అనుకోకూడదు. అది హెల్ప్ చేయడానికి మాత్రమే. అది ఆయన హ్యాపీనెస్ని నువ్వు వేరేలా చూడాలి. అర్థం చేసుకుంటున్నా లేదు పాయింట్? నెక్స్ట్ ప్లీజ్. ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నా. ఇంతకుముందు అవయవాల గురించి మాట్లాడాను. ఇక్కడ ఎమోషన్స్ ఇది చూడండి. ఇక్కడ దేవుని సంతోషం చూసాం. 78వ కీర్తన 40వ వచనంలో ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరట అరణ్యములో ఇశ్రాయేలీల గురించి. యెషయా గ్రంథంలో కూడా ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా తిరుగుబాటు చేసి దేవుణ్ణి దుఃఖపెట్టారట. మీరు ఆలోచించండి, దేవుడు మనలను చూసి బాధపడుతున్నాడని నేను అన్నాను అనుకోండి మిమ్మల్ని చూసి, ఏమండి మీరు క్రమము తప్పకుండా మీరు మందిరానికి రాకపోతే నేను చాలా బాధపడుతున్నానండి, దేవుడు కూడా బాధపడుతున్నాడండి అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు నా బాధ లెవెల్కి దేవుని బాధ లెవెల్కి సేమ్ అని మీరు అనుకుంటే తప్పెవరిది? నా బాధ వేరు, నా బాధ స్థాయి వేరు, నా బాధ లెవెల్ వేరు, ఆయన బాధ లెవెల్ వేరు. మనము తన సన్నిధికి దూరం అయితే ఎక్కువ నేను బాధపడతానా, దేవుడు ఎక్కువ బాధపడతాడా? మీరు చెప్పాలి. ఆ దేవుని బాధ వేరు. కానీ అది అర్థం కావడానికి నన్ను పెట్టుకున్నాను అనుకోండి, మీకు కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది అంతే. బాధ అనే ఎమోషన్ మీకు తెలియడానికి. నెక్స్ట్ ప్లీజ్. ఇర్మియా గ్రంథం, నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెనని, అలాగే నాకే కోపం పుట్టించు. దేవునికి కోపం, దేవునికి సంతోషం, దేవునికి దుఃఖం. నెక్స్ట్ ఎమోషన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, మా అమ్మ కూడా నన్ను చాలా ప్రేమించాను. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాను, మా అమ్మ కూడా నన్ను ఎంతో ప్రేమించాను. ఈక్వలా?
నా తల్లి నన్ను ప్రేమించడం, నా తండ్రి నన్ను ప్రేమించడం, నా తోబుట్టులు ప్రేమించడం, నన్ను కట్టుకున్న వాళ్ళు ప్రేమించడం, నేను కన్న పిల్లలు ప్రేమించడం, అసలు ఈ ప్రేమలు దేనికి? ఆ ప్రేమకు సాటి కావుగా. కానీ తప్పదు, మనకు అంతకు మించి లేదు. మన మానవ పరిధిలో ఇంతకు మించి వేరే పదం లేదు. ఈ పదాలు చూసినప్పుడంతా ఆయనను వేరే లెవెల్లో ఊహించుకోవాల్సిన బాధ్యత మంది. మన ప్రేమలు, మన దుఃఖాలు, మన సంతోషాలు, మన కోపాలు. నెక్స్ట్ చూడండి, నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు. అవునండి, నాకు కూడా పడదండి అని మీరు అన్నారు అనుకోండి, మీకు పడకపోవడానికి ఆయనకు పడకపోవడానికి చాలా తేడా ఉంది. అది పాయింట్ అక్కడ. మీరు ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఆయన ఉగ్రుడై వారితో పలుకుచు ప్రచండ కోపం చేత వారిని తలడింపజేయను. ఉగ్రుడు ఆయన ఉగ్రత వేరు. నెక్స్ట్ ఇది చూడండి, ఇవి హ్యూమన్ ఎమోషన్స్. ఇవి స్క్రీన్ మీద హ్యూమన్ ఎమోషన్స్ చాలా చిన్నవి, దేవుని ఎమోషన్స్ చాలా పెద్దవి. కానీ చిన్నవి అర్థమైతేనే ఆ పెద్దవి మనం అర్థం చేసుకునే అవకాశం కొంచెం దొరుకుతుంది. డన్? రైట్? గాట్ ద పాయింట్? సృష్టి నుండి, మానవ అనుభవాల నుండి, ఇంకా మానవ ఎమోషన్స్ నుంచి, మానవ క్రియల నుండి రకరకాల కేటగిరీస్లో దేవుణ్ణి మనము చూస్తున్నాం. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఇవి కూడా చూడండి ఒక్కసారి స్క్రీన్ మీద. ఇన్ని విన్న తర్వాత ఈ లక్షణాలను కూడా ఆలోచించండి. మంచితనము, దయాళుత్వము, నీతి, పరిశుద్ధత, న్యాయం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మొదలగునవని ఇచ్చాను అక్కడ స్క్రీన్ మీద. మా పాస్టర్ గారు చాలా మంచోడండి, దేవుడు కూడా చాలా మంచోడండి అన్నాం అనుకోండి. పాస్టర్ గారి మంచితనానికి దేవుని మంచితనానికి తేడా ఉందా లేదా చెప్పాలి? ఉందా? పాస్టర్ గారి మంచితనం లెవెల్ ఏంటి? ఇంత. దేవుని మంచితనం లెవెల్ ఏంటి? చెప్పలేము ఇంకా. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన దయాళుత్వం, అసలు మానవులలో ఎవ్వరికి మనం కంపేర్ చేసినా అసలు దేవుణ్ణి అంత స్థాయిలో ఊహించుకోవడం మన తప్పే. కానీ ఆయన అర్థం కావడానికి ఈ పదాలు మనకేం చేస్తున్నాయి చెప్పాలి? బైబిల్లో హెల్ప్ చేస్తున్నాయి. అది మీరు గమనించాలి. హెల్ప్ చేస్తున్నాయి అంతే. ఈ పదాలు మనకు తెలిసినంత మాత్రాన దేవుడు మనకు పూర్తిగా అర్థమవుతున్నట్టు కాదు. ఆయన గురించి మనం వినుచున్నది మిక్కిలి మెల్లనైన గుస శబ్దము పాటిదే. ఎందుకు చెప్పానో చెప్తాను, ఫైనల్కి వచ్చేస్తాను. బైబిల్లో ఈ రకమైన భాషకు ఒక టెక్నికల్ టర్మ్ ఉంది. ఆ టెక్నికల్ టర్మ్ స్క్రీన్ మీద చూద్దాం. దీనిని ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అని అంటాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంతవరకు మీకు చెప్పిందంతా ఈ భాషను మీరు ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అనే అనుకోవాలి. ఇది టెక్నికల్ టర్మ్. కానీ మనకు సింపుల్గా నార్మల్గా అర్థం కావాలంటే నెక్స్ట్ ఇమేజ్ చూపించు. దీనిని మానవ పరిధిలోని భాష, హ్యూమన్ టర్మినాలజీ. ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మానవ పరిధిలోని భాష. దేవుడు మానవ పరిధిలో ఉన్నవాడా, మానవ పరిధికి మించినవాడా? హూ ఈజ్ హీ? దేవుడు మానవ పరిధిలో ఉన్నవాడా, ఈ పరిధికి మించినవాడా? ఈ పరిధికి మించినవాడు తన గురించి తానే తగ్గి మన పరిధిలో ఉన్న భాషా పదజాలముతో పరిచయం అవుతున్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి వర్ణన, ఇలాంటి పోలికలు కనపడుతున్నప్పుడు వెంటనే మీకు ఏం క్లిక్ అవ్వాలి? ఓహో, నా పరిధిలో చెప్పబడుతున్న డిస్క్రిప్షన్స్ ఇవి, నా పరిధిలో చెప్పబడుతున్న విషయాలు ఇవి, నా స్టాండర్డ్లో చెప్పబడుతున్న విషయాలు ఇవి. దేవుడు అగోచరుడు, మనకు మించిన, మనకు అందనివాడు. హీఈస్ బియాండ్ అవర్ రీచ్ అన్న ఫస్ట్ పార్ట్లో. ఆ అగోచరుడు తనను తాను ఏం చేస్తున్నాడు? బైబిల్లో తగ్గించుకొని మన లెవెల్లోనికి వచ్చి పరిచయం అవుతున్నాడు. మన ఇంట్లో మన పిల్లల లెవెల్లోనికి ఎలాగైతే మనం దిగుతున్నామో ఆయన మన ఎడల తనను తాను అలా తగ్గించుకుంటూ వస్తున్నాడు. మన అంశం ఏంటో ఈరోజు, అగోచరుని ఎలా తగ్గించుకున్నాడంటే ఇవన్నీ చూడండి అని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, దీని అంతటిని దేవుని నటన అందామా, లేదా మన సౌలభ్యం కొరకు మాట్లాడుతున్నాడా? ఎందుకంటే ఓహో, దేవుడు నిజంగా అది కాదన్నమాట. దేవుడు నిజంగా భర్త కాదన్నమాట. నేను ఇందాక చూపించా కదా కొన్ని భర్త, తండ్రి ఏవైతే ఉన్నాయో, ఆ రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఓహో నిజంగా దేవుడు అది కాదన్నమాట, ఓన్లీ యాక్ట్ చేస్తున్నాడు అన్నమాట, నటిస్తున్నాడు అన్నమాట అని మీరు నన్ను అడగకూడదు. అది నటన అనకూడదు. దేవుని నటన, ఈ దేవుడు అలా నటించాడు, భర్తలా నటిస్తున్నాడు, తండ్రిలా నటిస్తున్నాడు, రాజులా నటిస్తున్నాడు, న్యాయాధిపతిలా నటిస్తున్నాడు, ఇంకేంటి పక్షిరాజు, సింహము, ఇవన్నీ కూడా మన సౌలభ్యం కొరకు
ఆయన జ్ఞాపకం చేసుకోవడం అనే పదం, తెలుసుకోవడం అనే పదం, దిగి రావడం, వెళ్ళి చూడడం, అప్పుడే నాకు తెలుస్తుందని చెప్పడం, పరిశీలించడం. రెక్కలు, ఏమండి దేవునికి రెక్కలు ఉన్నాయన్నట్టు బైబిల్లో కనపడుతుంది. దాన్ని మీరు అక్షరాలు తీసుకోకండి నేను అన్నాను అనుకోండి, ఓహో ఊరికే బైబిల్ అన్ని అబద్ధాలు ఉన్నాయన్నమాట, ఈయన చెప్పేదే అన్నమాట నన్ను గురించి. ఓహో బైబిల్ అబద్ధాలు ఉన్నాయన్నమాట, ఇవన్నీ మనం లిటరల్గా తీసుకోకూడదు అనమాట. నిజంగా పరలోకానికి వెళ్తే దేవునికి రెక్కలు ఉండవు అనమాట, ఊరినే దేవుడు ఉత్తుత్తిని అలా రాయించాడనమాట. ఓహో బైబిల్లో దేవుడు నటించాడన్నమాట. ఈ అన్న మాటలన్నీ మీరు తీసుకున్నారు అనుకోండి, అది నటన కాదు. అది మీకు ఏమర్థమైపోతుంది? దేవుడు నటిస్తున్నట్టుగా మీకు అనిపిస్తోందా, మన సౌలభ్యం కొరకు ఆ భాషా పదజాలాన్ని వాడుతున్నట్టు అనిపిస్తుందా చెప్పాలి? నేను జీవజలపు ఊటనై ఉన్నాను అన్నాడు దేవుడు. నేను ఇప్పుడు అంటున్నాను మీకు ఎక్స్ప్లెనేషన్లో, ఊటనగానే నిజంగా ఊట అనుకుండేరు, ఊటలో నుండి నీళ్ళు ఎలాగైతే వస్తాయో దేవుని దగ్గర ఉంటే అలా మన దాహం తీరుతూ ఉంటుంది. అది వర్ణన మాత్రమే, మీరు అక్షరాలు తీసుకోకండి అని నేను అన్నాను అనుకోండి, ఓహో బైబిల్లో ఇర్మియా గ్రంథంలో దేవుడే అంటున్నాడు తాను ఊటనని, ఈయన మాత్రం పెద్ద మనిషిగా వచ్చాడు, ఊట కాదంటున్నాడు, బైబిల్ని మార్చాడు అని అనకూడదు. ఈ డిస్క్రిప్షన్స్ వేరు, మన లెవెల్కి దిగి మాట్లాడుతున్న మాటలు వేరు. మీకు గుర్తుంటే ఇదే వేదికపై కొన్ని నెలల క్రితం ఇదే మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో ఒకసారి వీడియో చూద్దాం. నేను ఉదాహరణగా ఏక శరీరం అనే పదం దేవుడు ఎలాగైతే వాడాడో, వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్న బంధం ఎలాంటిదంటే, నువ్వు వేరువేరుగా వ్యక్తులుగా వేరువేరైనా వారిని వేరువేరుగా చూసేటువంటి పరిస్థితి వాళ్ళది కాదు అని చెప్పడానికి వాడినటువంటి ఎగ్జాంపుల్. బంధము ఎలాంటిదో చెప్పడానికి. ఇంకొకటి చిన్న చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దానియేలు గ్రంథంలో యెహోవా దేవుని గురించి వృద్ధుడు అని దర్శనంలో ఉంటుంది. వృద్ధుడు. నేను నిజంగా అడుగుతున్నాను మిమ్మల్ని, నిజంగా వృద్ధుడా? తెలంటకులు వచ్చింటాయా? వృద్ధుడు అనేటువంటి పదాన్ని అక్కడ వాడడములో ఐడెంటిఫికేషన్ కోసం ఈయన రికగ్నైజ్ చేయడానికి దర్శనములో. అసలు దేవుడు ఆత్మ అయినప్పుడు ఆత్మకు వెంట్రుకలు ఏంటి, ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, ఊపిరితిత్తులు, గుండెకాయ, ఇవన్నీ ఉంటాయా? దేవునికి ఇవన్నీ ఉంటాయని అడుగుతున్నాను. అసలు దేవుడు ఈ ఆకారంలో ఉంటాడని అడుగుతున్నాను నేను. చెప్పండి, ఆత్మ యొక్క ఆకారం ఇదా? మనకు అర్థం కావడానికి, మనకు అర్థమయ్యే స్టాండర్డ్లో, మనకు అర్థమయ్యే భాషలో నా కుడి హస్తం, ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉండును అనగానే ఆయనకి ఎడం చేయి కూడా ఉంటుందనా? మనకు అర్థం కావడానికి ఇవన్నీ కూడా. ఇప్పుడు అడుగుతున్నా, ఆత్మ ఎలా ఉంటుంది ఇంతకు చెప్పండి. ఇప్పుడు శరీరం ఆకారంలో ఆత్మ ఉండదు, శరీరపు ఆకారంలో ఆత్మ ఉండదు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో మనకేం తెలుసు? పోతే తెలుస్తుంది. మనకు అర్థం కావడానికి మన స్టాండర్డ్లో దిగి మాట్లాడుతుంటాడు దేవుడు. మామూలు మన మాట మనం ఆలోచిద్దాం. ఆత్మకు కూర్చోవడానికి అవసరం ఉంటుంది అలిసిపోయి. మనకు అర్థం కావడానికి సింహాసనం, మనకు అర్థం కావడానికి కుర్చీ. ఇప్పుడు ఎలా ఉంటాడో నాకు డయాగ్రామ్ వేసి డ్రాయింగ్ వేసి చూపించంటే నా వల్ల కాదు, నువ్వు చూడాలనుకుంటే నువ్వు ముందు పో అన్నాడు అంతే. పరలోకానికి మనం వెళ్ళినప్పుడు కుర్చీలలో ఎవరి కుర్చీ ఎంత పెద్ద ఉంటుంది, ఎవరి కుర్చీ ఎంత చిన్నగా ఉంటుంది అని అడగకూడదు ఇలాంటివన్నీ. కారణం, నువ్వు శరీరంలో ఉండి ఈ స్టాండర్డ్లో క్వశ్చన్లు వేస్తున్నావు. అసలు మనిషిని చూస్తేనే మనకు అద్భుతం అనిపిస్తుంది. ముందేమో ఒకటే కనపడుతున్నాడు వ్యక్తి, ఆ వ్యక్తిలో 3 భాగాలు, అంతేనా? వ్యక్తి ఏమో ఒకటే కనపడుతున్నాడు, 3 భాగాలు. ఎంత అద్భుతంగా ఉంది మన నిర్మాణం చెప్పండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం అంటున్నాడు. మన ముఖాలకే మనం ఆశ్చర్యపడితే ఇక దేవుని స్థితి, అంతేనా కదా? దేవుని స్థితి మనము మన ఫిజికల్ అవేర్నెస్, ఫిజికల్ స్టాండర్డ్స్లో ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయకూడదు. కనుక దాన్ని మనం ఊహించడానికి వీలు పడదు. ఫ్యూచర్లో మనము తండ్రి అని ఆయన ఎందుకు పిలుస్తున్నాం, కుమారుడు అని ఈయన ఎందుకు పిలుస్తున్నాం, పరిశుద్ధాత్ముడు, ఈ ఐడెంటిటీ గురించి కూడా ఫ్యూచర్లో మనం మాట్లాడతాం. చాలా విషయాలు నెమ్మదిగా మిగిలిన విషయాలు కూడా నేర్చుకుంటాం. అంటే మనం బైబిల్ అర్థం కావాలంటే భాషా పదజాలంపై కూడా అవగాహన ఉండాలని మరొక్కసారి అర్థమైందా లేదా అని అడుగుతున్నాను. మొన్న ఈ మధ్య థియోన్ గురించి మనం మాట్లాడాం. దాని గురించి ఇక ఉలుకు లేదు పలుకు లేదు, అంతేనా? ఆ పాట పాడారా లేదా? థియోస్ అంటే ఇది, థియోన్ అంటేనే ఆ పాట పాడారు. ఎప్పుడైతే మనం ఓపెన్ చేసామో సబ్జెక్ట్, పాట ఆగిపోయింది. అందుకే బైబిల్ చదివేటప్పుడు లింగ్విస్టిక్స్పై, అందులో మార్ఫాలజీపై ఒక అవగాహన ఉంటే ఇలాంటివన్నీ అర్థమవుతాయి. దట్ ఈజ్ రీసెర్చ్. చెవి గలవాడు చెప్పండి వినుగాక. ఇంత చెప్పామా, ఇంత క్లియర్గా చెప్పామా? ఇప్పుడు ఆలోచించరు కొంతమంది. రివర్స్ మనకు చెప్తారు, నువ్వు బైబిల్ బాగా చదవని. ఎవరు బైబిల్ బాగా చదవాలో ప్రజలకు అర్థమైపోతుంది క్లియర్గా. ఎవరు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు. ఇంతకు ముందు చెప్పిన సందేశాలలో కూడా దీనిని గురించినటువంటి సూచనలు
పరోక్షంగా మీకు ఇస్తూ వచ్చాను. అంటే కొన్ని నెలల క్రితమే మీకు ఈ హింట్ ఇచ్చాను నేను. ఈరోజు నేను మాట్లాడిన సబ్జెక్టుకి సంబంధించి వేరే సందేశంలో మన లెవెల్లో మన స్టాండర్డ్లో దేవుణ్ణి ఊహించుకోవడం మన తప్పే అని చెప్పాను. ఈరోజు ఇంకొంచెం విస్తృతంగా దీని గురించి మాట్లాడి మనకు బైబిల్లో మన స్టాండర్డ్లో కనపడుతున్న భాషను టెక్నికల్గా మాట్లాడితే దానిని యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. అందుచేత బైబిల్ చదివేటప్పుడు భాష పైన కూడా మనకు అంతో ఇంత అవగాహన జాగ్రత్త లేకపోతే దేవుడు మనకు అపార్థమైపోతాడు. అలా అపార్థం అవ్వకూడదంటే భాష విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దట్ ఈస్ ద పాయింట్ వాట్ ఐ హ్యావ్ బీన్ ఇన్సిస్టింగ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. మనం మాట్లాడుతున్నప్పుడు పలు సందర్భాల్లో దీని గురించి మీకు చెబుతూనే ఉన్నాను. ఇంకోసారి మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇదేదో ఈరోజే కొత్తగా వింటున్న సబ్జెక్ట్ ఏం కాదు, మీకు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాను అని మీకు గుర్తు చేస్తున్నాను. ఆల్ రైట్, ఇక్కడితో 7వ భాగం సమాప్తం. రైట్, ద లాస్ట్ పార్ట్ వెళ్ళిపోదాం. 8వ భాగం. ఎక్స్క్యూజ్ మీ, నన్ను చూడండి అందరూ. నేను ఇంత చెప్పడానికి గల కారణం ఏంటి అని అడిగితే, ఇంతెందుకు చెప్పానని మీరు అడిగితే, ఈ హెబ్రీ పత్రిక కోసమే. అక్కడికి వస్తున్నా, ఇప్పుడు రండి. ఇక్కడికి రావడానికి ఇదంతా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. దానికోసం ఈ ప్రయత్నం అంతా. ఏముందో చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు గురించి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని ఉంటుంది హెబ్రీ పత్రిక 1:3లో. మళ్ళీ ఆయన అంటే యేసు ప్రభు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఈ వచనంలో ఏముందనుకుంటున్నారేమో. ఈరోజు బయట యేసు ప్రభు దేవుడు కాదు అనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉపయోగించుకునే వచనాల్లో ఇదొకటి అసలు సంగతి. ఎందుకు అని అడిగితే మళ్ళీ చూపించు వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడే కానీ ఆయన దేవుడు కాదుగా. అది కౌంటర్. ఇప్పుడు ఈ వచనంలో నుంచి నేను ఒక 3 పదాలు బయటికి తీసుకొని వస్తున్నాను. చూద్దాం ఒకసారి. చూపించు. తేజస్సు, తత్వము, మూర్తిమంతము. తేజస్సు, తత్వము, మూర్తిమంతము. ఈ 3 పదాలు తీసుకొని వస్తున్నాను బయటికి. దీనికంటే ముందు ఆ 3 పదాలు మనసులో పెట్టుకొని దాని మీద మనము 2 లేదా 3 చిన్న ఆలోచనలు చేసి ముగించేద్దాం. మీకు మ్యాటర్ ఈజీగా అర్థమైపోతుంది. వచ్చేద్దాం. హెబ్రీ పత్రిక, అందరు బైబిల్ తీద్దాం. హెబ్రీ పత్రిక 1:3 వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, నెక్స్ట్ ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని ఉంది అక్కడ. ఆ ఒక్క పోర్షనే జాగ్రత్తగా విందాం దయచేసి. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు కూడా మీ దగ్గర ఆన్సర్ ఉండాలి కనుక జాగ్రత్తగా మనము పరిశీలిద్దాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. మీరు జాగ్రత్తగా చూస్తే 2వ వచనంలో ఒక మాట కనపడుతోంది. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. మీరు ఎప్పుడైనా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చదివేటప్పుడు ఈ 1వ అధ్యాయంలో ఈ గ్రంథకర్త ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీరు మనసు పెట్టి జాగ్రత్తగా చూస్తే ఈ 1వ అధ్యాయంలో గ్రంథకర్త యేసు ప్రభు యొక్క సుప్రిమసీ, యేసు ప్రభు ఎంత గొప్పవాడో చెప్పే ప్రయత్నంలో ఉంటాడు. క్లూ మాత్రం ఇస్తున్నాను, నాకున్న టైంను బట్టి క్లూ మాత్రం ఇస్తున్నాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ పత్రిక ఎవరికి రాయబడుతోంది చెప్పండి. ఈ పత్రిక ఎవరికి రాయబడుతోంది? హెబ్రీలకు రాయబడుతోంది. హెబ్రీలు అంటే ఎవరు? యూదులు. ఏ యూదులు వీరు? క్రైస్తవులై, ఆల్రెడీ యూదులుగా ఉండి క్రైస్తవులై మళ్ళీ మోషే ధర్మశాస్త్రాచారాలలోనికి జారిపోతున్న వాళ్ళు. నజరేయుడైన యేసే మాకు సరిపోడు, ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పాటిస్తే తప్ప మాకు పరలోకం రాదు అన్న ఎడ్జ్లో ఉన్నోళ్ళు వీళ్ళందరూ. హెబ్రీ పత్రిక మనం అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యంలోనికి వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితి ఏంటి, వాతావరణం ఏంటి? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ క్రిస్టియానిటీలోనికి వచ్చారు యూదులు, వచ్చి మళ్ళీ వెనుదిరిగే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకు? మాకు నజరేయుడైన యేసు సరిపోడు. యూదులకు ప్రాబ్లమే నజరేయుడైన యేసుతో ముందు నుంచి. అప్పుడు ఈ గ్రంథకర్త మీరు అనుమానిస్తున్న నజరేయుడైన యేసు ఎంత గొప్పోడో వినండి అని పత్రిక స్టార్ట్ అవుతోంది. అలా ఒక్కొక్క అధ్యాయం లోపలికి వెళ్ళే కొద్దీ యేసు ప్రభు యొక్క సుప్రిమసీ గురించి, ఆయన యొక్క హైయెస్ట్ ర్యాంక్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మీకు చాలినవాడు, అది అక్కడ పాయింట్.
ఆయన అన్నిటికీ మీకు సరిపోయినవాడు అని చెబుతూ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే ఆ అధ్యాయం మొత్తం చదివితే ఆయన దేవదూతల కంటే గొప్పవాడు అని చెబుతూ కిందికి వచ్చేసరికి మీ క్లూ మాత్రం ఇస్తున్నాను. 8వ వచనంలో దేవాని సింహాసనము నిరంతరము నిలుచునని యేసుప్రభు గురించి మాట్లాడుతున్నారు అక్కడ కీర్తనల గ్రంథంలో. అక్కడ దేవా అంటే ఎవరో కాదు, ఆ సంబోధన ఎవరికి అని అడిగితే అది యేసుక్రీస్తు ప్రభు గురించే. యేసుక్రీస్తు ప్రభునే దేవా, ఆయన దేవా అని పిలువబడుతున్నాడు. ఆయన ఎవరనుకుంటున్నారు మీరు? కింద 10వ వచనంకి వచ్చేసరికి ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. భూమికి పునాది వేసిన వాడు ఆయన. ఆకాశములు కూడా నీ చేతి పనులే, తన చేతులతో ఆకాశములను చేసిన వాడు ఆయన. మీకు అర్థమవుతుందో లేదో, యేసు ప్రభుని ఏమిగా చూపించుకుంటూ వస్తున్నాడు. మన ఫ్యూచర్లో హెబ్రీ పత్రిక మాట్లాడేటప్పుడు వివరంగా మాట్లాడదాం. క్లూ మాత్రం ఇస్తున్నా. ఆయన దూతల కంటే గొప్పవాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఆయన స్థానం వేరు, ఆయన క్యాడర్ వేరు, ఆయన స్టాండర్డ్ వేరు. ఏమనుకుంటున్నారు మీరు అని చెబుతూ ఇక ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతూ దేవునిగా పిలువబడిన వాడు ఆయన అని చెప్పడం మాత్రమే కాకుండా తన చేతులతో భూమికి పునాది వేసినవాడు, తన చేతులతో ఆకాశములను చేసినవాడు, సృష్టికర్త. మరొక మాటలో చెబితే దేవుడయ్యా ఆయన అని మొదటి అధ్యాయంలో చెబుతూ ముందుకెళుతూ పైన ఒక మాట అన్నాడు 3వ వచనంలో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. విషయం ఏంటంటే ఏ మానవుడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు, అంతేనా? యెహోవా దేవుని గురించి మాట్లాడుతున్నా కాసేపు. యెహోవా దేవుడు అదృశ్యుడైన యెహోవా దేవుడు. మీరు జాగ్రత్తగా చూస్తే అదృశ్యుడైన యెహోవా దేవునిని భూమి మీదకి వచ్చి చూపించింది ఎవరు? యోహాను సువార్త 1:18, ఎవడును ఎప్పుడైనాను తండ్రిని చూడలేదు, ఆయన రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. మళ్ళీ చూద్దాం ఒకసారి అది. యోహాను సువార్త 1:18 ముగించేద్దాం. యోహాను సువార్త 1:18 అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి అందరూ కూడా ప్లీజ్. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవునిని బయలుపరిచినవాడు భూమి మీదకి వచ్చి దేవునిని బయలుపరిచినవాడు, అదేనా? భూమి మీదకి వచ్చి దేవునిని బయలుపరిచినాడు. దేవుడు అంటే దేవుడు ఎలా ఉంటాడో చూపించినవాడు. ఇక్కడ 18వ వచనంలో ఆయన రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అన్నదానికి ఫుట్నోట్లో, అద్వితీయ కుమారుడే అన్నదానికి ఫుట్నోట్లో ఏముంది? అక్కడ అద్వితీయ దేవుడే అని ఉంది కొన్ని ప్రాచీన ప్రతులలో. ఇంతకుముందు చూపించాను మీకు, కొన్ని వారాల క్రితం చూపించాను. అక్కడ కుమారుడని తీసుకోవాలా, దేవుడని తీసుకోవాలా? అద్వితీయ దేవుడని తీసుకోవాలి. అంటే మీరు ఆశ్చర్యపోయి ఆనందించేటువంటి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఫిలిప్ అడుగుతున్నాడు, ప్రభువా మాకు తండ్రిని చూపించు, మాకు అదే చాలన్నాడు. అన్నాడా లేదా? యోహాను సువార్త 14లో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమడుగుతున్నాడు ఫిలిప్ అనేటువంటి ఆయన శిష్యుడు? 8వ వచనంలో ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలంటే ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండి నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? నేను అర్థం కాలేదు కదా నీకు? నేను అర్థమేంటి ప్రశ్న అడిగేవాడి కాదు నువ్వు. అది ఫిలిప్కు కౌంటర్. అది ఫిలిప్ గారికి యేసు ఇస్తున్న కౌంటర్. అది అసలు ఇంతకాలం నాతో ఉంటూ, నాతో తిరుగుతూ, నా బోధలు వింటూ, నా తత్వాన్ని చూస్తూ ఏమర్థమయ్యానే నీకు? తండ్రిని కనపరచాలా? నేను వచ్చిందే ఆయన కనపరచడానికి. తండ్రిని కనపరచాలా? నేను వచ్చిందే దానికి. కాసేపు యెహోవా దేవుడు అదృశ్యుడు మనందరికి బాగా తెలుసు. ఊహించుకోండి కాసేపు, ఒకవేళ ఆ యెహోవా దేవుడే నరుడిగా భూమి మీదకి వస్తే ఎలా ఉంటాడు? మీకు ప్రశ్న పుట్టింది అనుకోండి కాసేపు. యెహోవా దేవుడే నరుడిగా ఈ లోకానికి వస్తే ఆ సంపూర్ణత ఎలా ఉంటుంది? నరుడిగా వచ్చిన దైవం నరుడైతే ఆ సంపూర్ణత ఎలా ఉంటుంది? ఇది తెలియాలంటే యెహోవా దేవుడే దిగి రావాల్సిన అవసరం లేదు, నజరేయుడైన యేసుని చూస్తే చాలు. అది హెబ్రీ పత్రికలోని ప్రజెంటేషన్. అది అర్థమైందో లేదో? యేసు ప్రభు అంటే మీకు ఏమర్థమవుతున్నాడయ్యా? నజరేయుడైన యేసు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? దైవత్వము యొక్క సర్వపరిపూర్ణతను తన శరీరములో చూపించినవాడు. విషయం ఏంటంటే నజరేయుడైన యేసు అని మాత్రమే చూస్తే తప్పు. జరిగిన పొరపాటు అది. లోకమైన మూలముగా కలిగేను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం.
10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు, గుర్తించలేదు. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చిన ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, గుర్తుపట్టలేదు. ఆయన్ని గుర్తుపట్టనంత మాత్రాన ఆయనగాడా? మనకు కూడా ఈరోజు యేసుప్రభుని చూడడం తెలియాలి. నజరేయుడైన యేసెవరు అని అడిగితే దైవం అంటే ఎలా ఉంటాడో సంపూర్ణంగా నరావతారిగా, నరుడిగా ఉండి చూపించినవాడు. అంటే ఆయనను యేసుగా మాత్రమే చూస్తే, చిన్న కార్పెంటర్ కొడుకు అన్నట్టుగానే చూస్తే, అంతేనా మరియస్తుతుడు అని మాత్రమే చూస్తే మనకు చూడడం రానట్టు బైబిల్ ఏమని చెప్పింది? హూ ఈజ్ జీసస్ అని అడిగితే యోహాను గారు చేస్తున్న పరిచయం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, మాట చూడండి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ సంపూర్ణతను చూడగలుగుతున్నావు అని అడుగుతున్నాను ఈరోజు. నజరేయుడైన యేసులో ఉన్న సంపూర్ణత నీకు నాకు అర్థమవుతుందని అడుగుతున్నాను. అర్థం కాకరాని దేవుడు కాదంటున్నారు ఈరోజు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన సంపూర్ణత అనేది అర్థమైతే ఆయన దేవుడు కాదు అనాలనంటే కలలో కూడా గుండెలు పగలాలి. ఎలా నివసించాడట భూమి మీద ఆయన? చెప్పండి. కృపా సత్య సంపూర్ణుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా. నువ్వు దేవుడు కాదంటున్నావంటే ఆయన నువ్వు అసంపూర్ణుడిగా చేస్తున్నావు. మీరు ఆలోచించండి, ఇంటికి వెళ్ళి మాట మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. నువ్వు దేవుడు కాదు అంటున్నావంటే నువ్వు ఆయన అసంపూర్ణుడిగా చేస్తున్నావు. మానవుల్లో ఒక్కడిని చూపించు సంపూర్ణుడిగా. ఆదాము గారు మొదలుకొని ఈ రోజు వరకు ఒక్క సంపూర్ణుని చూపించండి ఎవరైనా నాకు. దేవుడైతేనే సంపూర్ణుడు, దేవుడు కాకపోతే ఆయన సంపూర్ణుడు కాలేడు. రెండో మాట, ఎవరైనా భూమి మీద దేవుడంటే ఇదే అని చూపించాలంటే అది మానవుడైతే కుదరదు. నేను ఎలా చూపిస్తాను దేవుణ్ణి? చూపించగలనా? మీరు చూపించగలరా? ఎవడును ఎప్పుడైనాను దేవుని చూచి ఉండలేదు. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూచి ఉండలేదు. అయితే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చిన వాడే చూపించాడట. కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చిన వాడే చూపించాడు. గుర్తుపెట్టుకోవాలి, ఈయన దేవుడైతేనే దేవుణ్ణి చూపించగలడు. ఈయన దేవుడు కాకపోతే దేవుణ్ణి చూపించలేడు. ఒక మనిషే మరొక మనిషి గురించి మాట్లాడగలడు. ఎస్ ఆర్ నో? మనిషి యొక్క ఆకలేంటో నాకు తెలుసు. ఎందుకు? నేను మనిషిని కనుక. మనిషి దాహం ఏంటో నాకు తెలుసు, నేను మనిషిని కనుక. మనిషి అలిసిపోతే ఎలా ఉంటాడో నాకు తెలుసు, నేను మనిషిని కనుక. మనిషికి నిద్ర వస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను మనిషిని కనుక. ఒక మనిషి అయితేనే మనిషిని చూపించగలడు, ఒక ఆయన దేవుడైతేనే దేవుణ్ణి చూపించగలడు. ఈ చిన్న మాట అర్థమైతే యేసుప్రభు పాదాల మీద పడిపోవచ్చు అంతే. ఆయన స్వకీయులకు ఆయన అర్థం కాల, ఆయన స్వకీయులకు ఆయన అర్థం కాలేదు. ఆ స్వకీయులే హెబ్రీయులు, ఆ హెబ్రీయులకు రాయబడిన పత్రిక హెబ్రీ పత్రిక. ఆ మాట చెప్పడానికి ఆయన అంటున్నాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అనగానే ఎలా కన్వర్ట్ చేస్తున్నారు? యెహోవా దేవుడు సూర్యుడు, ఈయనేమో తేజస్సు. సూర్యుడు కాలేడు కనుక ఈయన సూర్యుడు కాదు. అసలు హెబ్రీ పత్రికలో ఉన్న ఇప్పుడు ఇమేజ్ చూపించు, తేజస్సు చూపించు. అసలు తేజస్సును తేజస్సుగా తీసుకుంటారా మీరు లిటరల్గా? అక్కడ పాయింట్ ఏంటి? అది ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్. అది అందుకే పరిచయం చేసి ఇక్కడికి వచ్చాను నేను. మీకు అర్థమవుతుంది లేదు? తేజస్సు అంటే తేజస్సు కాదు అక్కడ. సింహం అంటే సింహం కాదు, గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదు, కేడం అంటే కేడం కాదు, దుర్గం అంటే దుర్గం కాదు, ఊట అంటే ఊట కాదు. ఎన్ని చూపించుకుంటూ వచ్చాను అక్కడ. మలాకి గ్రంథంలో ఈయనను కూడా నీతి సూర్యుడు అనే ఉంది. యేసుప్రభు గురించి నీతి సూర్యుడు అని కూడా ఉంది. యేసుప్రభు సూర్యుడు కరెక్టే, యేసుప్రభు తేజస్సు కరెక్టే. తేజస్ అంటే నిజంగా ఒక కిరణమా? భూమి మీద ఓ యూదులారా, ఓ హెబ్రీయులారా, మీరు తిరస్కరిస్తున్న లేదా అనుమానిస్తున్నటువంటి నజరేయుడైన యేసు అంటే ఎవరు అనుకుంటున్నారు? భూమి మీదకి వచ్చి దేవుడు అంటే ఇదని చూపించినవాడు. అది చెప్పడానికి ఆయన వాడుతున్న అలంకార భాష తేజస్సు. తేజస్ అంటే ఏ మీనింగ్లో ఉంది? యోహాను 1:18 మీనింగ్లో ఉంది. మీకు అర్థమవుతుందో లేదో? ఇక్కడ తేజస్ అనే పదాన్ని దేన్ని ఎలా తీసుకోవాలి? యోహాను 1:18 మీనింగ్లో తీసుకోవాలి. యోహాను 1:18 ఏముంది? దేవునిని కనుపరిచిన దేవుడు.
ఇద్దరు దేవుళ్ళ, ముగ్గురు దేవుళ్ళ అని అడగండి. ఇప్పుడు నేనేం చెప్పినా దాన్ని ఇంకొకటి తీస్తారు, మళ్ళీ వస్తాయి. సిరీస్ నడుస్తుంది కదా, అన్ని వినాలి. ముక్కలు వింటే అర్థం కాదు. తేజస్సు అనే పదం అర్థం కావడానికి ఎక్కడి నుంచి చేసుకుంటూ వచ్చాను మీకు? ఎప్పటికైనా ఉండిపోతుంది మీ అందరికీ అలా ఉండిపోతుంది సబ్జెక్ట్ అని. బైబిల్లో ఏ లాంగ్వేజ్ ఉంది? హ్యూమన్ టర్మినాలజీ ఉంది. బైబిల్లో ఏ లాంగ్వేజ్ ఉంది? ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ ఉంది. ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అని ఉంది. అది అర్థం కాకపోతే ఎలా? చదువుకోవాలి. కొన్ని సందర్భాలలో A+B² అనే మాట చెప్పాను అనుకోండి, పిల్లలకి అర్థం కాదు, నేను అర్థం చేసుకుంటాను, కానీ ఏదో ఒక రోజు అర్థం కావాలి. అంతేనా? ఇప్పుడు నేను మీతో అంటున్నానండి, A+B² ఫార్ములా చెప్తున్నాను అనుకోండి, మీ అందరికీ అర్థమవుతుంది, సండే స్కూల్ పిల్లలకి అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి వంశంకులు చెప్పేది తప్పు, ABCDనే కరెక్ట్, A+B² తప్పు అంటే నువ్వు ఎదగాలి, ఆ స్టాండర్డ్కి రావాలి. ఎన్నో ఎపిసోడ్స్ మాట్లాడుతున్నాం, ఇంకా మాట్లాడబో. ఇవన్నీ వింటే మీకు పిక్చర్ అర్థమవుతుంది. చూడండి, అక్కడ తేజస్ని ఇంగ్లీష్లో రేడియన్స్ అన్నాడు, తత్వాన్ని ఇంగ్లీష్లో సబ్స్టెన్స్ అన్నాడు, మూర్తిమంతాన్ని ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. చూడండి, అక్కడ ఇంగ్లీష్లో చూపిస్తున్నాను మీకు. తేజస్సు ఈజ్ నథింగ్ బట్ మూర్తిమంతం అనే మనకు ఒక సబ్స్టిట్యూట్ వర్డ్ని ఇస్తున్నాడు. ఏమిటి మూర్తిమంతం అంటే? ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ అంట. ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ అంటే యెహోవా దేవుని ప్రింట్. అంటే యెహోవా దేవుడు ఎలా ఉంటాడని ఇంకెవరు చూడాల్సిన అవసరంలా, ఈయన చూస్తే చాలు, యేసుప్రభుని చూస్తే చాలు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కనపడుతుంది. దేవుడే మానవుడే వస్తే ఎలా ఉంటుందో అనే ప్రశ్న ఎవరికైనా పుడితే, భూమి మీద మనుషులుగా ఉన్న వాళ్ళు దేవుడే మానవుడే వస్తే ఎలా ఉంటాడు అని ఇక ఆ ప్రశ్న మీకు ప్రశ్నగా ఉండకూడదు. ఎందుకు? ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎక్కడుంది ఆ సమాధానం? నజరేయుడైన యేసులో ఉంది. ఆయన దగ్గరకు వచ్చి ఒక కార్పెంటర్ని మాత్రమే చూడకు, ఆయన దగ్గరకు వచ్చి నజరేయుడిని మాత్రమే చూడకు, దైవాన్ని చూడు. గ్రీక్లో తేజస్సు అనే పదానికి ఉన్న పదం అది అపోగాస్మా. లిటరల్గా అయితే దాని మీనింగ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అది మీకు అపోగాస్మా అనేటువంటి పదం అక్కడ మాత్రమే ఉంది. అపోగాస్మా అన్న దానికి రేడియన్స్, తేజస్సు అనేటువంటి మీనింగ్ అక్కడ ఉన్నటువంటి మాట ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ మీకు ఇమేజెస్ చూపిస్తున్నాను. తర్వాత ఇది ఎక్కడుందో చూద్దాం. సబ్స్టెన్స్ అంటే ఉనికి, ఫ్యూచర్లో మాట్లాడదాం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి చాలు, ఫ్యూచర్లో మాట్లాడదాం. సబ్స్టెన్స్ ఇక్కడ క్యారెక్టర్ అన్నాడు. గ్రీకు భాషలో క్యారెక్టర్, ఇక్కడ నుంచే ఇంగ్లీష్లో క్యారెక్టర్ అనే పదం వచ్చింది. ఈ పదం నుంచి ఇంగ్లీష్లో క్యారెక్టర్ అనే పదం వచ్చింది. హూ ఈజ్ హీ? ది ఎగ్జాక్ట్. క్యారెక్టర్ అంటే ది ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్. కొలస్సీ 1:15 ఏముందో చూద్దాం ఒకసారి క్విక్. కొలస్సీ 1:15 ఏముంది? ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి ఉందా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దృశ్యుడిగా ఈ లోకంలో కనబడి అదృశ్యుడిని చూపించాడు. దృశ్యుడిగా ఈ లోకానికి వచ్చి అదృశ్యుడిని చూపించాడు. పిచ్చి మహాలోకం ఆయన దగ్గరకు వచ్చి ఆయనను అర్థం చేసుకోలేకపోయింది. ఆయన ఎవరినైతే చూపిస్తున్నాడో ఆయన అర్థం చేసుకోలేకపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదు అని ఒక పాట, యేసుప్రభు నిత్యుడు కాదు, యేసుప్రభు నిత్యుడు ఇదొక పాట. అలా మాట్లాడడం ఆయనను అసంపూర్ణుడిగా చేయడమే. అలా మాట్లాడితే యేసు ప్రభును అసంపూర్ణుడిగా చేసినట్టే. జాగ్రత్త. ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభుని అర్థం చేసుకుంటే శక్తి మనకు కావాలి. యేసు ప్రభుని అర్థం చేసుకుంటే స్టాండర్డ్లోనికి మనం రావాలి. యేసు ప్రభు హెబ్రీ పత్రిక 1:3 ఉన్న ఆయన మహిమ యొక్క తేజస్సు అనేటువంటి పాయింట్ ఏదైతే ఉందో హెబ్రీ పత్రిక 1:3 వన్స్ అగైన్ అక్కడ ఉద్దేశం ఈయన తక్కువోడు, ఈయన చిన్నోడు, ఈయన సబార్డినేట్ అని చూపించడం కాదు ఉద్దేశం. నజరేయుడైన యేసు మాకు చాలినవాడు కాదు అన్న ఆలోచనలతో బలహీనపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న హెబ్రీయులకు పత్రిక రాస్తూ ఆ పత్రిక అంతటిలో ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి అయి ఉన్నాడు, చాలినవాడు, సరిపోయినవాడు, మన రక్షణకు సంపూర్ణుడు అని చెబుతూ మీకు ఆయన చూడడం రావాలి. యూదులారా, మీకు చూడడం రావట్లే. ఆయన ఎవరనుకుంటున్నారు? భూమి మీదికి నరుడిగా వచ్చి దైవం అంటే ఇలా ఉంటాడు, దైవం తత్వం అంటే ఇలా ఉంటుందని సంపూర్ణంగా చూపించిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రభువు మాత్రమే కాదు, నరుడు మాత్రమే కాదు, నజరేయుడు మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త అని కూడా చూపిస్తూ అదే అధ్యాయంలో దేవా అన్న పిలుపును చూపించి ఆయన దేవుడు అని కూడా చూపిస్తున్నాడు. అంత డెప్త్ మనకు అర్థం కాకపోతే ఎలా? ముక్క పట్టుకొని చూసారా తేజస్సే కానీ సూర్యుడు కాదంటే
అసలు అది ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అని కూడా మీకు అర్థం కాకపోతే, అసలు ఆ భాష అంటూ ఒకటి ఉందని కూడా మీకు తెలియకపోతే ఇబ్బందులు వస్తాయనే అంత దూరం నుంచి వేసుకుంటూ వచ్చాను ఫౌండేషన్. అవన్నీ చెప్పకుండా తేజస్ అంటే అండి ఇది హ్యూమన్ టర్మినాలజీ అండి, తేజస్ అంటే అండి ఇది ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటే మీకు అర్థమవుతుందా? రెఫరెన్స్లు ఎక్కువైనా వివరణ ఎక్కువైనా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇంకను చెప్పవలసిన సంగతులు అనేకములు కలవు, కానీ ఇప్పుడు మీరు సహించలేరు. ఇప్పుడు సహించలేరు, ఇప్పటికీ ఎక్కువైపోయింది. చూస్తున్నారా, నా దగ్గర సరుకుంది మొత్తం, ఇప్పుడు చెబితే సహించలేని ఆపేసాను, హోల్డ్లో పెట్టాను. అది అందుచేత ఒక్కొక్కటి వింటూ 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 నాలెడ్జ్ పెంచుకొని, ఈ కామెడీ జోకులు ఉంటాయి కదా, దేవుడు కాదనేది ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు అదంతా పెద్ద కామెడీ అనుకోండి, అంతే. వినండి, పక్కన పెట్టేయండి, అంతే. ఇంకెవరికైనా చెప్పమని చెప్పండి, వెళ్ళి ఇంకెవరికైనా చెప్ప, మనకొద్దు ఇలాంటి మాటలు మన దగ్గర వర్కౌట్ అవ్వవు. దేవుడు కాదన్నా వర్కౌట్ అవ్వదు, నిత్యుడు కాదన్నా వర్కౌట్ అవ్వదు. ఈ వేడిలో ఏ పాయింట్ తర్వాత ఆ పాయింట్ ఎందుకు చెప్పాను, ఆ పాయింట్ తర్వాత ఇంకొక పాయింట్ ఎందుకు చెప్పానని మీకు ఇదంతా ఇప్పుడు జ్ఞాపకం ఉండడానికి ఇబ్బంది అయినా మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మెసేజ్ వినండి, గ్రిప్పు తెచ్చుకోండి, గట్టిగా నిలబడండి. ప్రభు పక్షాన, వాక్యమైన దేవుని పక్షాన బలంగా నిలబడండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. బైబిల్లోని భాష ఒకటి ఉందన్న సంగతి తండ్రి మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి జాగ్రత్త వహించేటువంటి ఒక చక్కని విధానంలోనికి రావడానికి సహాయం చేయమని తండ్రి, మరి యేసుక్రీస్తు ప్రభువును అపార్థం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ మాటలను ఎంత అవసరమో ప్రతి ఒక్కరు ఆలోచించి నాయనా దీని యొక్క విలువను అర్థం చేసుకొని సత్యమందు మరింత గొప్పగా ప్రతిష్ఠితులు కావడానికి సహాయం చేయమని, తిరిగి బయలుదేరి ఎవరి ప్రాంతాల వారు వెలుచుండగా మీ తోడును దయచేయమని యేసు ప్రభు వారి ప్రశస్త నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.